కొన్ని మాటలు చూద్దాం. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతుకుడి. క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుని ఉన్నాడు. క్రీస్తు కుడి పార్శ్వమున కూర్చుని ఉన్నాడు. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టకుడి. ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యందు నీ జీవము దాచబడి ఉన్నది కాబట్టి మరి పైన వాటి మీదే దృష్టి ఉంచమని దేవుని యొక్క వాక్యంలో మరి చెప్పబడుతూ ఉంది. మరి పైన ఉన్నటువంటి ఆ యొక్క వాటి యొక్క గుణలక్షణాలని మరి ఏ రీతిగా మనము సంతరించుకోవాలనే మాటని ఒకవేళ ధ్యానం చేయాలన్నట్లయితే దేవుని యొక్క వాక్యం నుంచి కొలస్సీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం చదువుదాం. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు జాలిగల మనస్సును, దయాళత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనిడి. ఎవడైనను తనకు హాని చేసినని ఒకరినొకడు అనుకుని ఎడలా ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి. ప్రభువు మిమ్మల్ని క్షమించులాగున మీరును క్షమించుడి. వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకోండి. క్రీస్తు అనుగ్రహించు సమాధానమును మీ హృదయంలో ఏలుచుండనీయుడి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క సమయంలో మరి క్రీస్తు సంఘము, దేవుని యొక్క సహవాసము మరి ఏ రీతిగా మనం ముందుకు సాగాలో అనేక సందర్భాలు దేవుని యొక్క వాక్యంలో ప్రభు రాయించి పెట్టడం జరిగింది. దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఆయన అమూల్యమైనటువంటి రక్షణ ద్వారాగా దేవుడు అనేక విషయాలు దేవుడు తన వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఆయన వాక్యాన్ని బట్టి, ఆయన ఇచ్చినటువంటి ఆధిక్యతను బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నూతన నిబంధన జనులుగా దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క మార్గంలో ప్రభు ఇచ్చినటువంటి ఆ యొక్క ఆజ్ఞల ప్రకారంగా దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఆ యొక్క గుణలక్షణాలని ఇక్కడ సంతరించుకుని, సాధారణంగా మనము ఇక్కడ ధరించుకుని అనే మాట వాడాడు వాక్యంలో. మరి దేవుని యొక్క లక్షణాలని ధరించుకుని అనే మాట మనం చూస్తున్నాం. అంటే వాస్తవంగా ఇవి దినదినము కూడా మనము ఈ యొక్క గుణలక్షణాలని సంతరించుకోవాలి అనేటువంటిది ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో చెప్పబడుతున్నటువంటి ఆ యొక్క మాట. ఎందుకంటే భూమి మీద మనం చూస్తున్నప్పుడు, భూమి మీద మనం నడుస్తున్నప్పుడు మనుషుల యొక్క స్వభావాలు ఎలా ఉంటాయంటే మనల్ని అర్థం చేసుకోవలసిన ఆ యొక్క రీతిగా మనుషులు ఉండరు. సాధారణంగా మరి మనుషుల యొక్క స్వభావాలు ఈ రకంగా ఉంటుంటాయి. యేసు ప్రభు కాలంలో కూడా మరి మనుషులు తీరుతెన్నులు చూసినప్పుడు ఆయన వాస్తవిక లక్షణాలని, వాస్తవిక గుణలక్షణాలని ఏ ఒక్కరు కూడా గుర్తించలేదట. దాని గురించిన ఆ యొక్క సందర్భము మత్తయి సువార్త 16వ అధ్యాయము 13వ వచనం చదువుదాం ఒకసారి. యేసు మనుష్య కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనుచున్నారని ఆయన శిష్యులను అడగగా కొందరు బాప్తిసమిచ్చి యోహాననియు, కొందరు ఏలియా అనియు, కొందరు ఇర్మియా అనియు, లేక ప్రవక్తలలో ఒకడు నీవు చెప్పుకుంటున్నారు. చూడండి, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు వాళ్ళని ప్రశ్నించాడు. ఏంటంటే మరి ప్రజలు ఒకరితోనొకరు మాట్లాడుకుంటున్నారు కదా, సేవ ఘనంగా జరుగుతుంది, పరిచర్య ఘనంగా జరుగుతుంది, అనేకులు స్వస్థత పడుతున్నారు, అనేకులకు రాజ్య సువార్త అందుతూ ఉంది. కానీ
రిఫ్లెక్షన్ లేదా ఆ యొక్క రెస్పాన్స్ ఎలా ఉంది, ప్రతిస్పందన ఎట్లా ఉంది అనే విషయం ఇక్కడ దేవుని యొక్క సన్నిధానంలో ప్రభు గమనించాలనుకున్నప్పుడు వాళ్ళ యొక్క ప్రతిస్పందనలు ఎలా ఉన్నాయంటే ప్రభువు చూపించిన ఆ యొక్క ప్రేమకు తగ్గట్టుగా ప్రభువు చూపించిన ప్రేమకు తగ్గట్టుగా ప్రతిస్పందనలు ఉన్నాయి. నేను రోజు ఈ మధ్యకాలంలో ఒక దైవజనుని యొక్క వర్తమానాలు నాకు తారసపడుతున్నాయి, వినపడుతున్నాయి, వినటం అవుతూ ఉంది. అతను ఎలా మాట్లాడుతున్నాడు అంటే తన యొక్క సంఘ బిడ్డలతో గారబిచ్చినటువంటి తల్లి ప్రేమ, మరి ఆ ప్రేమ ప్రవహిస్తూ ఉంది తన గురించి ఆ యొక్క దైవజన్ యొక్క మాటల్లో. మరి అనుకుంటున్నాను నేను, ఇలాంటి ప్రేమ మరి సంఘానికి అందిస్తే ఎంత బాగుంటుంది. దేవుని సన్నిధిలో మరి ఇలా మనము ప్రేమిస్తే, మరి మనకు అప్పగించిన పరిచర్యలో ఇంత ప్రేమలో అభివృద్ధి చెందితే ఎంత బాగుంటుంది అని చెప్పి ఆలోచన చేసుకుంటూ చాలా జాగ్రత్తగా ప్రార్థన చేసుకుని ఆలోచన చేసుకుంటా ఉన్నాను నేను. కానీ ఈ సిచ్యువేషన్ అంటే నీకు ధరించుకోవడం అనే దాని గురించి చెప్పడం కొరకు ఈ మాట చెప్తున్నాను. ధరించుకోవడం అంటే మనం దేవుని యొక్క లక్షణాలని ధరించుకోవాల్సిన ఆవశ్యకతల గురించి చెప్తున్నా. మరి అనుభవపూర్వకంగా ఇక్కడికి వచ్చిన తర్వాత జరుగుతున్న పరిస్థితులు ఏంటంటే, మొదటి పాటికి ఎవరు ఉండరు, ఎవరో ఒకరిద్దరు ఉంటారు. వాళ్ళు చూస్తేనేమో పాటలు చక్కగా పాడతారు, బాగుంటాయి, స్వరాలన్నీ బాగుంటాయి. మరి ఒక 2 పాటలు పాడగలుగుతారు, 3 పాటలు పాడగలుగుతారు. అందుకంటే ఎక్కువగా కరెక్ట్గా పాడలేరు కదా. మరి ఆ పాటల టైంకి ఎవరు ఉండరు. అయ్యో పాటలు అసలు ఆరాధన క్రమం 6 పాటలు 7 పాటలు 8 పాటలు ఉంటాయి. పైగా వచ్చి పాటలు ఇవ్వలేనటువంటి పచ్చి మూర్ఖుల్లాగా నన్ను చూసి పరమ చండ శాసనులాగా భావించి అలాగా కూర్చుంటారు వచ్చి. మరి ఎందుకు ఆ యొక్క విధానం? మొదటి పాటకే వస్తే ఆ యొక్క బాధ ఉండదు కదా. ఇప్పుడు 9 గంటల నుంచి ఆరాధన స్టార్ట్ అయితే 11 గంటలకు ఆరాధన పూర్తి అవ్వాలా లేదా? సెకండ్ ఆరాధన ఉంది, సెకండ్ వర్షిప్ ఉంది, మళ్ళీ మనకి అక్కడ క్రీస్తు ప్రార్థన. మీ దరిద్రపు చేష్టల వల్ల అక్కడ బిషప్ గారు నా ముఖం పైనుంచి కిందకి చూస్తున్నాడు. ఎలా ఎప్పుడు నాకు ఆయన గొడవ అవుతుందో తెలియదు. మీరు చేస్తున్న పిచ్చి పిచ్చి చేష్టల వల్ల మీరేం చేస్తున్నారంటే, మీరు వస్తారు కదా అని ఓ 10 నిమిషాలు 15 నిమిషాలు ఎదురుగా తోస్తాం వల్ల నాకు అక్కడ 15 నిమిషాలు మిస్ అయిపోతూ ఉంది. అక్కడ పరిస్థితులు ఎట్లా ఉంటాయో మీకు అర్థం కావట్లే. ఒక డినామినేషన్కి సంబంధించి సిస్టమ్స్ మనం ఫాలో అవ్వకపోతే మనకి చాలా ఇబ్బంది అవుతుంది. మీకేం అర్థం కావట్లేదు ఆ విషయాలన్నీ కూడా. వాళ్ళ సిస్టమ్ వాళ్ళు పెట్టుకున్నారు, వాళ్ళకి మనం సహకరిస్తామని చెప్పి మాట ఇచ్చాం. పోనీ వద్దనంటే అది వేరే సంగతి. చేద్దామని మాట ఇచ్చినప్పుడు దానికి తగ్గట్టుగా మనం దానికి తగ్గట్టు విధానంగా నడుచుకోవాలి. మరి మీరు ఇష్టానుసారంగా చేసుకుని పోతే సంఘమా లేకపోతే సంత అన్నట్టుగా అనిపిస్తుంది చూసేవాళ్ళకి. వస్తారు కుయ్యం మన వచ్చి అప్పటికప్పుడు సర్దుతారు ఈ మహానుభావులు. సర్దుకుంటారు. వీళ్ళకి 8:30కి రావాలని ఎన్నిసార్లు మొత్తుకున్నా పరిచయం చేసేవాళ్ళు ఉంటారు. ఆ మహానుభావులకు ఒకరోజు అనారోగ్యం, ఓ రోజేమో రకరకాల పరిస్థితులు, ఒకరోజేమో ఎప్పుడో బాగుంటాం, నేను ఎప్పుడో రాను కదా, అప్పుడు వాళ్ళ ముందు వస్తారు. ఏమంటారంటే ఈరోజు నేను అంటారు. అంటే నువ్వు ఎప్పుడు నా తప్పుడు పట్టుకోవడం కాదు, ఇవాళ ఈ తప్పుడు నేను పట్టుకున్నాను కదా అన్నట్టు. ఇలాగా ఈ రకమైన విధానం నడుస్తుంది తప్ప పిల్లి అలకత విధానం ఉంది తప్ప ప్రేమ పరిస్థితులు నాకేం కనబట్లే. ధరించుకోవడం అనేటువంటి మాట ఎందుకు వాడాడా అని అంటే ఇలాంటి దరిద్రత విధానంలో ఉంటాయని చెప్పి
ధరించుకోవాలి అనేటువంటి మాట రాశాడు అనిపిస్తుంది. ఎందుకంటే మనం ఎంత ప్రయత్నం చేసినా ఆ సిస్టమ్ రాదనమాట అక్కడ. కాబట్టి ధరించుకోండి అనే మాట రాశాడేమో అనిపిస్తుంది నాకు ప్రాక్టికల్గా. హల్లెలూయా. గుణ లక్షణాలు అనేటువంటివి ధరించుకోవాలి అనే మాట గురించి చెప్పడం కొరకు మీకు ఈ లోతు చెప్తున్నా. అది అందుకనే ఏం కాదు. హల్లెలూయా. అంటే మీకు అర్థం కావాలి కదా. అంటే మనకు పరిస్థితులు ఉండవు, కానీ అది మనం సెటరేట్ చేసుకునే మైండ్ని మనం చేసుకోవాలనేటువంటి మాట ఇక్కడ రాయబడతా ఉంది. దేవుడు వాక్యం ద్వారాగా, దేవుడు తన యొక్క చిత్తానుసారంగా దేవుడు ఏర్పాటు చేసిన పరిచర్య ఇది. ఈ పరిచర్యని దేవుని పద్ధతితో మనం నిర్వహించుకోవాలి, దేవుని విధానంలో మనం నిర్వహించుకోవాలి. ఎప్పుడు నేర్చుకుంటారు? ఎప్పటికీ మీకు మార్పు అనేది కలుగుతుంది. ఎప్పుడు మీరు ప్రతిష్ఠితమైన విధానాల్లోకి వస్తారు? అప్పుడే మీ జీవితాల్లో ఆశీర్వాదం ఉంటుంది, అప్పుడే జీవనం ఉంటుంది. మనం ఎంత ఎలా చేసేసాం అనేది కాదు, ఎంత ప్రాపర్గా చేసామనేటువంటిదే ముఖ్యం. మీరు గమనించండి, చంటిబిడ్డ ఉన్నాడు. చంటిబిడ్డకి నాకు నచ్చినప్పుడు పాలు ఇస్తానంటే బతుకుతాడు. పరిశుద్ధాత్మ దేవుడు కూడా అంతే. చంటిబిడ్డ విషయంలో ఎలాగైతే దేవుని పరిచర్య కూడా అంతే. నచ్చినప్పుడు పాలిస్తానంటే ఆడు ఎలాగైతే బతికి బట్ట కట్టడో, ఆత్మ కలిగిన సంఘంలో పరిచర్య కూడా బతికి బట్ట కట్టాలంటే నువ్వు ఖచ్చితంగా దాని గురించిన ఆ యొక్క వారము బాధ్యతతో పరిచర్య జరిగించాలి. ఒక అరగంట గంట ముందు వస్తే నీ సొమ్మేం పోతుంది, నీకేం పెద్ద ఇదే అవుతుంది కదా. దాని విషయంలో నేను ప్రార్థనలో సిద్ధపడి, వాక్యం సిద్ధపడి నాకు రావాల్సి ఉంటుంది. మరి నీకు మాదే ఉంది చెప్పు. ఒక అరగంట ముందు వచ్చి నువ్వు ఆ యొక్క అప్పుడు కుయ్యి అనిపించుకుంటే వాటితోటి బాగుంటుంది కదా. అది చక్కగా వస్తే పని చేస్తాయి కదా. కష్టపడి చేస్తారు వీడియో, ఎక్కువ వచ్చేస్తా ఉంటే ఏమో తీసుకుని డిలీట్ చేసేస్తున్నాను. ఎందుకు చేయటం? ఇంక మీరు ముందు వచ్చి ప్రార్థనాపూర్వకంగా మొదట రావాలి, వచ్చి ఆ యొక్క ఆ ఇన్స్ట్రుమెంట్స్ కోసం ప్రార్థన చేసుకోవాలి. పరిచర్య లేదన్నా అదైనా షోకాయనని చేయటానికి, అది షోగా చేసేది కాదు కదా. అది పరిచర్య. నిజంగా మేకప్ చేసుకోవడానికి కూడా ఒక అకేషన్కి వెళ్ళడానికి కూడా ఒక గంట ముందు రెడీ అవుతావు కదా నువ్వు. మరి ఒక గంట ముందు మనం రెడీ అవుతాం ఒక వివాహానికి వెళ్ళటానికి, ఒక కార్యక్రమం నిర్వహించుకోవడానికి, నిన్ను నువ్వు అలంకరించుకోవడానికి గంట. ఇది 10 మందికి సువార్త వెళ్ళేటువంటి ఈ యొక్క పరిచర్య. నువ్వు ఎంత చక్కగా చేస్తున్నావు, ఎంత అందంగా చేస్తున్నావు, ఎంత బాగా చేస్తున్నావు మనం కదా దేవుని సన్నిధిలో. ఇది మరి వింటే ఆ యొక్క విధానం ఎవరైనా ఒకవేళ ఎంచితే, ఎవరు నువ్వు నీకు నువ్వు ఎంచుకో, ఒకసారి చూసుకో. నిన్ను ఎవరు ఎంచరు, కానీ మరి నీకు నువ్వు ఎంచుకుంటే నీకు అర్థమవుతుంది. నువ్వు వచ్చే టైమింగ్స్, ఆ యొక్క పరిస్థితుల గురించి. పనిలో జీతం ఇచ్చేటువంటి వాడు చిన్న తేడా వస్తే మరి ఆ వ్యక్తి తేడా చేస్తాడనే ఉద్దేశంతో ఉదయం 9:30 కల్లా ఒంట్లో బాగున్నా బాగోపోయినా వెళ్ళిపోతాం. మరి బాగా భారం అయితే అప్పుడు మనము డ్యూటీకి సెలవు పెడతాం. ఇది మనకున్నటువంటి ఒక విధానం. మందిరం కూడా అంతే, పరిచర్య కూడా అంతే. అది మనం ప్రాపర్గా మనం దాన్ని మొదటి స్థానం మనం నీ జీవనోపాధి కంటే మొదటి స్థానం దేవునికి ఇవ్వాలి. మన అనుదిన ఆ యొక్క కార్యక్రమాల కంటే మొదటి స్థానం దేవునికి ఇవ్వాలి. ఎందుకు? లోకానికి పైన రాస్తుంది కదా, క్రీస్తులో లోకానికి నీవు నేను సరిపోయాము. ఇప్పుడు క్రీస్తునందు మనము జీవిస్తూ ఉన్నాము. హల్లెలూయా. మరి అప్పుడు లోక సంబంధమైనటువంటివి ఏవి కూడా ఇక్కడ మన ఆత్మీయ జీవితంలో కనిపించకూడదు. లోక సంబంధమైనటువంటి ఆ యొక్క విధానాలు ఏవి కూడా ఇక్కడ ఆత్మ సంబంధమైన విషయాల్లో కనిపించకూడదు. ఎందుకంటే దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క మార్గంలో దేవుడు పద్ధతి చొప్పున. ఎందుకనంటే ప్రాపర్గా మరి యేసు ప్రభు వారిని కూడా వాళ్ళు ప్రాపర్గా అర్థం చేసుకోలేదట. యేసు ప్రభు వారిని కూడా సరైన రీతిగా, ప్రాపర్గా అంటే సరైనటువంటి రీతిగా కొందరు ఏలియా అనుకున్నారట, కొంతమంది ఇర్మియా అనుకున్నారట, కొంతమంది పూర్వ ప్రవక్తల్లో ఒకడు లేచాడు అన్నట్టుగా అనుకున్నారట. ఎందుకు ఆ విధంగా అని అంటే ఎంత అది ఇబ్బందికరమైన అంశం అంటే, అంత భారమైన పరిచర్య చేస్తూ రాజ్య సువార్త చేస్తూ ఉన్నటువంటి ప్రభువును కూడా జనులు అర్థం చేసుకోవాలి. నష్టం ఏంటి?
సిలువ ముందు దినానికి వచ్చేటప్పటికి 12 మంది మిగిలారు. సిలువ దగ్గరకు వచ్చేటప్పటికి ఒకడే మిగిలాడు. అదవుతుందా మీకు? ప్రాపర్గా వేల మంది వెంబడించిన ఆయనని మరి అర్థం చేసుకున్నటువంటి వ్యక్తులు సరిగా అర్థం చేసుకోక లార్డ్ సఫర్ అనగా ప్రభు రాత్రి భోజనానికి ఏమో 11 మంది మిగిలారండి. ఎంతమంది మిగిలారు? 11 మంది మిగిలారు. మరి సిలువ దగ్గరకు వచ్చేటప్పటికి ఒక్క యోహాను మాత్రమే సిలువ దగ్గరకు వచ్చాడు. అంటే దాని అర్థం ఏంటంటే, ఇప్పుడు ఎత్తబడేటువంటి ఆ యొక్క గుంపు అనే సందర్భం వచ్చినప్పుడు ఎంతమంది ఉంటారో తెలియదు. అలాగే యేసయ్య పునరుద్ధాన దినం వచ్చేటప్పటికి ఆయన ఆరోహణం అయినప్పుడు 500 మంది ఒక్కసారి చూశారట. ఎంతమంది? 120 మంది మాత్రమే మేడగదిలో కనబడ్డారు. మిగిలిన 380 మంది కూడా ఆచారాల్లో కలిసిపోయారు. అంటే నేను ఎందుకు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నానంటే, అర్థం చేసుకోవలసిన రీతిగా దేవుని మార్గాలు అర్థం చేసుకోలేకపోతే కడవరకు మనము దేవునిలో నిలబడలేము. కాబట్టి అర్థం చేసుకునేటువంటి రీతిగా, అంటే దేవుని మార్గాల్ని అర్థం చేసుకుని మనడం, తోస్తే చెప్తే చేయటం కాదు. నీ అంతటి నీవు ఈ యొక్క పరిచర్య లేదా ఈ యొక్క పని నాదని నువ్వు కదనాలి ముందుకే. నీకు ఎవరు చెప్తారు? నీ దేవుని పరిచర్య నువ్వు చేస్తున్నావు, ఇది నీ దేవునిది అని నువ్వు గుర్తెరగాలి. ఎవరిదో కాదు, నీ దేవుడైన మరి ప్రభువుది అని నువ్వు సొంతం చేసుకుని పరిచర్యలో మన నీ పనిలో ముందుకు కొనసాగాలి. అప్పుడే మనం మంచి ఫలితాలు, సత్ఫలితాలు అనేటువంటివి ఇవ్వడం జరుగుతుంది. చాలా సిద్ధపడి చాలా జాగ్రత్తగా వస్తే ఇక్కడ జరిగేటువంటి నిర్వాహకం ఏంటంటే, ఒక విధంగా చెప్పాలంటే పూర్తిగా మైండ్ పని చేయకుండా చేయడం అన్నమాట. పూర్తిగా అంటే ఎంత మనం సిద్ధపడుతున్నాం. గొలుసు ప్రార్థనలు జరిగినాయి, తెల్లవారుజామున కూడా ప్రార్థన చేసాం. మరి ఇంకేమీ నువ్వు సిద్ధపడినట్టు లెక్క. తెల్లవారుజామున కూడా పెట్టుకుని ప్రార్థనలు జరుగుతున్నాయి. మరి మంచి ప్రార్థనలో ప్రార్థన జరుగుతుంది. అంటే దీంట్లో నువ్వు లేవన్నమాట. నీ మనసు దీంట్లో లేదు, నువ్వు దీంట్లో ఏకీవించట్లేదు. మందిరంలోకి వచ్చాక కూడా కొంతమంది వాళ్ళ ముఖం లోకం వైపు తిప్పి, వీపు మరి దేవుని యొక్క బలిపీఠం వైపు తిప్పి కూర్చుంటారు. అది చాలా ప్రమాదం. మనసు లోకం మీద పెట్టి మరి ఇక్కడ కూర్చుంటారు. అది చాలా ప్రమాదం. దేవుని బిడ్డలుగా ఇక్కడ ప్రత్యేకంగా వాక్యం చెప్తుంది. దేవుని సన్నిధానంలో దేవుని బిడ్డలుగా ఆయన వాక్యం వింటున్న నీవు లోకరీతిగా ఉండడానికి వీల్లేదు. నేను లోకానికి మరి ఒక విధంగా మన కాలాన్ని ముగించినటువంటి వాళ్ళము, దేవునిలో జీవిస్తున్న వాళ్ళము. హల్లెలూయా. కాబట్టి లోక సంబంధమైనటువంటి విధానంలో ఒకవేళ ఉంటే, ఇప్పుడు కొంతమంది పెళ్ళిళ్ళకి రమ్మంటారు, పేరెంటాలకు రమ్మంటారు, వివాహాలకు రమ్మంటారు. మనమే పెళ్లి చేసినట్టుగా అక్కడ అంత ఇన్వాల్వ్మెంట్ కదా, మనం అంత ఇన్వాల్వ్మెంట్ తీసుకుంటాం అక్కడ. మనం చెప్పండి తీసుకోం కదా. పేరెంట్ కనుక వెళ్ళాం కాబట్టి అక్కడికి వచ్చాం, అంతే కదా తీసుకునేది. అంతే తీసుకుంటాం. కానీ ఎందుకు మరి ఆ కార్యక్రమాలు చేసుకుని ఆ కార్యక్రమాలకు పాల్గొనలు పంచుకున్నాం, బాగానే వచ్చాం. అంటే నువ్వే పెళ్లి చేసేసినట్టుగా, నువ్వే కార్యక్రమం చేసినట్టుగా ఆ ఓవర్ ఇన్వాల్వ్మెంట్ ఏంటి నాకు అర్థం కావట్లే. అటు వెళ్ళాలి. నీకే చుట్టాలు ఉన్నారు, నీకే బంధువులు ఉన్నారు, మంచిదే. నాకు లేరులేండి, ఎందుకంటే నాకు ఎవరితో సంబంధం లేదు కదా. మరి కాబట్టి మీకే చుట్టాలు ఉన్నారు, మీకే బంధువులు ఉన్నారు కాబట్టి మిమ్మల్ని అందరూ పిలుస్తారు. అది చాలా మంచిది. పోనీ వెళ్ళారు వచ్చారు అనుకుందాం. అంతోటి దానికి పూర్తిగా అంత ఓవర్ ఇన్వాల్వ్మెంటే ఏకంగా నిన్ను ఎందుకు ఆడపెడుతున్నాడు దేవుడు, అసలు ఎంతవరకు ఉంటామని.
ఎంతవరకు దేవునిలో కరెక్ట్గా వెళ్తాం. దేవుడు మనకి కొన్ని అవకాశాలు ఇస్తూ ఉంటాడు, అప్పుడప్పుడు అడ్వర్టైజ్మెంట్లు ఇస్తున్నట్టుగా. మన వాళ్ళు ఏం చేస్తుంటారు, చాలా మంచి ఇన్వాల్వ్మెంట్ అనమాట. అసలు డెప్త్గా వెళ్ళిపోతారు, డెప్త్గా వెళ్ళిపోతూ ఉంటారు. అసలు లోకస్తులు కూడా చేరు. ఓ రోజు మైల్స్, దాని పేరేంటిది అది, చనిపోయినప్పుడు వెళ్ళి స్నానాలు చేస్తూ ఉంటారు. స్నానాలు చేస్తుంటే వీళ్ళు తెగ స్నానాలు చేస్తున్నారు. వీళ్ళు దాని చేస్తుంటే రోజు స్నానాలు చేసేవాళ్ళు వచ్చారు, కొంతమంది ఆచారంగా చేసేవాళ్ళు. ఏంట్రా వీళ్ళు మనకంటే ఇంత బాగా మునిగిపోయి చేసేస్తున్నారు స్నానాలు అని చెప్పేసి వాళ్ళు ఆలోచన చేస్తున్నారు. ఎందుకంటే చాలా బాగా చేస్తున్నారు వీళ్ళు స్నానాలు. వాళ్ళకంటే ఇదిగా వీళ్ళు మనకంటే గట్టిగా చేస్తున్నారు ఇట్లా బాబు వీళ్ళు అంటారు వాళ్ళు. అంటే వాళ్ళకే భయం వేసేస్తుంది వీళ్ళు చూసినోడికి. వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ చూస్తాడంటే ఏంటి మనకంటే. అంటే ఆ రోజు ఎవరో సంథింగ్ మా తాత ఎవరో కాలం చేశాడు, అయితే మొత్తానికి అది పూర్తి చేసి పంపించేసి వానర స్నానానికి వెళ్ళాం అనమాట. వెళ్ళేటికి జోక్ అనమాట. వాళ్ళు కూడా ఉన్న వాళ్ళు చిట్టి సరోజ వీళ్ళందరూ దిగారు కిందకి. సరిపోతుంది వచ్చేయండి అన్నారు వీళ్ళు పైకి. సరిపోతుంది రాండి పైకి అంటాడంటే వీళ్ళు అన్నారు ఇంకా వదులుతులేదు, వాళ్ళు నీళ్ళు పెట్టుకున్నాయి తెక్కడిగేస్తున్నారు. వీళ్ళు ఎటకారం పైనుంచి వీళ్ళేట్రా మనకంటే ఎక్కువగా స్నానాలు చేసేస్తున్నారు వీళ్ళు అని చెప్పేసి. మరి నిజంగా ఆ యొక్క ఇన్వాల్వ్మెంట్ అంటే దేవుని యొక్క విధానంలో బ్యాలెన్స్ లేదు పూర్తిగా. లోక విధానం నిజం వాస్తవమే, లోక పరిస్థితి వాస్తవమే, కానీ దేవుని సన్నిధిలో ఒక మెలకు కలిగినటువంటి విధానం. వదులుగా పట్టుకుంటే వదిలేది వీలవుతుంది, వదులుగా పట్టుకుంటే వదిలేది వీలవుతుంది. లేదనుకోండి ఖచ్చితంగా అవి మనల్ని చుట్టుముడతాయి. మనం చేయాల్సిన ఆ యొక్క పనులు ఏవి కూడా మనల్ని చేయనివ్వవు. మరి లోక విధానం ఎలా ఉంటుంది అంటే కుందేళ్ళు పట్టుకుంటారంట. కుందేళ్ళు పట్టుకునేటప్పుడు ఒక ట్రిక్ ఉంది. కుందేళ్ళని పట్టుకునేటప్పుడు చెవుల్ని పట్టుకునేటువంటి ఆ యొక్క విధానంలో కాదు నేను చెప్తుంది, బండ సందుల్లోకి వెళ్ళిపోతున్నటువంటి ఆ యొక్క చెవుల పిల్లుల్ని పట్టుకోవడానికి ఇద్దరు పనిచేస్తారట ఎక్కువ. ఏంటంటే ఒకడు ఆ బండ సందులోకి వెళ్ళిపోతే దాన్ని పట్టుకోవడం కష్టం. బయటకు వచ్చినప్పుడే దానికి ఎదురుగుండా నిలబడి దాన్ని ఎదురుగుండా టార్చ్ చేస్తాడట. ఏం చేస్తాడు, ఎదురుకుండా లైట్ పెడతాడట. పెడితే అది అలా సూర్యుని చూసినట్టుగా ఆ టార్చ్ని చూస్తా ఉండిపోతాడట. వెనక నుంచి వచ్చి ఇంకోటి పట్టుకుంటాడట దాన్ని. మరి అలాగా ఆ యొక్క మరి చాలా పిల్లల్ని పట్టుకుంటారంట. అలాగే సైతాన్ గాడు మరి మనకి కొన్ని ఆకర్షణల్ని లోకంలో కలిగిస్తాడు. మరి ఆ యొక్క ఆకర్షణలో ఒకవేళ పడిపోతే పరిస్థితి ఎట్లా ఉంటుంది అంటే మరి సైతాన్ వెనక నుంచి వచ్చి మనల్ని పట్టుకుంటాడు. మొదట ఎదురుగుండా ఒక ఎర్ర వేస్తాడు. ఎర్ర వేసిన తర్వాత మనిషి ఒక ఎర్రలో పడిన తర్వాత ఆ పరిస్థితి వేరుగా ఉంటుంది. మరి తెలంగాణ ప్రాంతంలో కొండముచ్చుల్ని మరి కోతుల్ని పట్టుకునేటువంటి పద్ధతిని ఓ దైవజనులు మంచిగా వివరించాడు. చాలా ఆశ్చర్యం. అదేంటంటే ఆ యొక్క కోతులకి శనక్కాయలు లాంటివి వేస్తారట. కొబ్బరి చెప్పుని చక్కగా చెక్కి అది మట్టిలో దూపి శనక్కాయలు వేస్తారట. శనక్కాయలు వేసినప్పుడు ఆ కొబ్బరి చెప్పు కన్నం పెడతారట. ఆ దాని చెయ్యి దూరేలాగా కన్నం పెట్టి మరి ఆ చెయ్యి దూరిన తర్వాత అది గుప్పిడితో పట్టుకుంటుంది. గుప్పిడితో పట్టుకుంటే మరి వాస్తవంగా అది వెళ్ళిపోవడానికి ఆస్కారం ఉండదు. ఎందుకంటే చెయ్యి దూరేలాగా ఆ యొక్క శనక్కాయలు ఉంటాయి, కానీ గుప్పిడి పట్టుకుని తీసుకునేలాగా ఆ యొక్క కొబ్బరి చిప్ప కన్నం ఉండదు. మరి అది ఆ గుప్పిడితో పట్టుకుని అది ఆ చిప్పను పట్టుకుని లాగుతూ ఉంటుందట బయటికి. ఆ కన్నంలోకి వెళ్ళిపోయిన తర్వాత అది లాగుతూ ఉంటే వేటగాడు వచ్చి అప్పుడు ఆ కోతిని కొట్టి ఆ కొండముచ్చుని పట్టుకుంటాడట. అట్లాగే ఒకవేళ విచిత్రం ఏంటంటే ఆ యొక్క గుప్పులేదు వదిలేస్తే బతికిపోద్ది, కానీ అది వదలదంట. ఆ శనక్కాయలు తినాలనే ఆశ చొప్పున ఆ గుప్పులట్టును అలాగే ఉంటుందంట అది. మరి నిజంగా ఈరోజు లోకం అనేటువంటి దాన్ని మనుషులు వదిలేస్తే ఆటోమేటిక్గా బ్రతుకుతారు, కానీ విచిత్రం ఏంటంటే వదలరు. అందువల్లే అపవాదికి అది మంచి అద్భుతమైనటువంటి ఎంటర్టైన్మెంట్గా ఆహారంగా అనిపిస్తుంది. కాబట్టి దేవుని బిడ్డలుగా నేను చెప్పేటువంటి మాట, లోకం దాని ఆశ చాలా భయంకరంగా ఉంది. చాలా పరిస్థితులు అయితే విభిన్నంగా ఉన్నాయి. ఇక్కడి నుంచి నువ్వు బయటకు వెళ్తే ఎన్నో రంగులు ఎన్నో మనకి కనిపిస్తూ ఉంటాయి, ఎన్నో విషయాలు. కాబట్టి ఆకర్షించే విషయాలు ఎన్నెన్నో ఉంటాయి. లోక జ్ఞానము, లోకపు తెలివి, లోకపు అలంకారాలు ఎన్నెన్నో ఉన్నాయి.
ఇవన్నీ మరి నీకు కావాలి అని అంటే అందులో యేసయ్య ఉండడు, అందులో యేసయ్య ఉండడు, అక్కడ దేవుడు ఉండడు. కాబట్టి మరి దేవుడు లేనటువంటి స్థలం అది. ఖచ్చితంగా దేవుడు లేని స్థలం అంటే దయ్యం ఉంటుందని అర్థం. కాబట్టి దేవుని యొక్క వాక్యంలో చెప్పినటువంటి రీతిగా లోక విధానాల్లో ఎప్పుడు కూడా ఒక క్రైస్తవ మరి విశ్వాసి పడిపోవడానికి వీల్లేదు. లోక పద్ధతిలో ఒక క్రైస్తవుడు పడిపోవడానికి వీల్లేదు. ఎందుకంటే లోకం ఒకవేళ ఒక వ్యక్తిని ఆకర్షించడానికి ప్రయత్నం చేయొచ్చు, కానీ మరి దేవుని బిడ్డలైనటువంటి వారు లోక విధానంలో పడిపోవడానికి వీల్లేదు. చాలా పరిస్థితులు అయితే లోకంలో అపవాది కలగజేస్తూ ఉంటాడు. ఓ చక్కటి వ్యక్తిని దేవుడు, ఒక చక్కటి వ్యక్తిని వాడు చూపించవచ్చు, లేదా ఓ చక్కటి సందర్భాన్ని మనకు చూపించవచ్చు మనల్ని పడగొట్టడానికి. ఓ చక్కటి ఒక వస్తువుని చూపించవచ్చు మనల్ని పడగొట్టడానికి. ఇలాగ చాలా ఉన్నాయి లోకంలో మనం చూస్తున్నప్పుడు. వాటిని బట్టి మనుషులు తప్పిపోతారు, చాలా మరి డైవర్షన్కి వెళ్ళిపోతూ ఉంటారు. ఎందుకనంటే దాని చక్కదనం నందు ఆశపడొద్దని వాక్యం చెప్తా ఉంది. కాబట్టి దేవుని బిడ్డలుగా లోక విధానాలు, లోక పద్ధతులు అంటే అవి చాలా ఘనంగా గొప్పగా మనకు అనిపిస్తాయి, అవి చాలా గొప్ప మనోహరంగా అనిపిస్తాయి. కానీ చివరాఖరికి అవి తీసుకొచ్చేటువంటి చేదు చాలా భయంకరమైనది. బంధువుల్లో కలిస్తే ఇన్ఫ్లుయెన్స్ అవుతాం, ఇన్ఫ్లుయెన్స్ అయితే మన పిల్లలకి మంచి సంబంధాలు వస్తాయి. అలా చెప్తాడు సైతాను. నువ్వు పెళ్ళిళ్ళకి ఎందుకు వెళ్ళలేదు? వెళ్ళాలి కదా, ఆదివారం అయినా పెళ్ళిళ్ళకి వెళ్ళాలి, ఎందుకంటే మంచి సంబంధాలు వస్తాయి. చెప్పండి, మరి పెళ్ళిళ్ళకి వెళ్ళి సంబంధాలు తెచ్చుకున్న వాళ్ళు ఎంత చక్కగా అఘోరిస్తున్నారో కదా, మరి ఎంత బాగా వాళ్ళ యొక్క పరిస్థితులు ఉన్నాయో. మరి దేవుని సన్నిధిలో మా ఫ్రెండ్ ఒకడు వాళ్ళ చెల్లికి మరి పెళ్లి సంబంధం తెచ్చేటట్టు దూర చుట్టం. ఎంత భయంకరం అని అంటే చాలా భయంకరమైన ఆ పరిస్థితులు అవన్నీ తలుచుకోకూడదు, కానీ అది చాలా భయంకరం అనుకుంటాం. ఒక విధంగా దేవుని యొక్క సన్నిధానంలో మనము నమ్ముతాం చాలా విధానంలో. ఇంకో ముఖ్యంగా ఈ కులస్తులు లేదా ఇతర ఒక కమ్యూనిటీని మనం నమ్ముతాం, లేదా మన బంధు జనాన్ని మనం నమ్ముతాం. ఇలాగా రకరకాలైనటువంటి మనకు తెలిసిన మార్గంలో వాళ్ళతో కమ్యూనికేషన్ అయితే మరి మనకు పని అవుతుంది అనుకుంటాం, కానీ నిజానికి ఏమీ అవన్నీ కూడా ఆ టైం వచ్చేటప్పటికి నువ్వు ఖచ్చితంగా నువ్వు ఎంత డబ్బులు ఖర్చు పెట్టు, మరి ఎన్ని రకాలుగా నువ్వు ప్రయత్నాలు చేయి, ఎన్ని జిమ్మికులు చేయి, దేవుడు అనుగ్రహించినటువంటి ఆ యొక్క విధానంలోనే మనకు మంచి సంబంధాలు వస్తాయి. కానీ ఆదివారం మనం ప్రార్థన మానేసి పెళ్ళిళ్ళకి వెళ్ళిపోయినంత మాత్రాన, లేకపోతే మనకున్నటువంటి బాధ్యతని మందిరం పరిచర్య వదిలేసేసి లోకంలో కలిసిపోయినంత మాత్రాన, లేకపోతే లోక సంతోషాల్లో మనము గడపడం ద్వారాగానే కొంతమందికి ఒక విశ్వాసం ఏంటంటే లోక సంబంధంగా ఉంటాం కాబట్టి మాకు ఇలాంటి సంబంధాలు వచ్చినాయి అని కూడా నమ్ముతారు కొంతమంది. కానీ తప్పు అది ఎంత మాత్రం కాదు. దేవుడు నీకు అనుగ్రహించాలని దాన్ని నిర్ణయించాడు కాబట్టి అది నీకు వచ్చింది, అంతేగాని నీ తత్వాన్ని బట్టి ఇది రాలేదు. అది నువ్వు గుర్తుపెట్టుకో. దేవుడు నీకు అనుగ్రహించిన ఆ యొక్క విధానంలోనే దేవుడు మనకి ఈ యొక్క భాగ్యాన్ని ఇచ్చాడు. లోకతత్వంగా మనం ఉండడం కొరకు ఇది వచ్చిందని మాత్రం అనుకోవద్దు. దేవుడు నీకు ఇచ్చే ఆశీర్వాదాలు నీ స్వభావాన్ని బట్టి, నీకున్నటువంటి నీతిని బట్టి దేవుడు చేయలేదు. ఆయన కృపను బట్టి, ఆయన చేసిన వాగ్దానాన్ని బట్టి ఆయన కార్యాలు దేవుడు జరిగించాడు. హల్లెలూయా. ఆయన సంకల్పము, ఆయన ప్రణాళికను బట్టే ఇవన్నీ జరుగుతున్నాయి అని గుర్తించాలి. దేవుడు ఏర్పాటు చేస్తున్నటువంటి మార్గంలో మన ప్రయాణాన్ని నడిపించుకోవాలి. దేవుడు మనకు ఉన్నతమైన ప్రయాణాన్ని ఇచ్చాడు, ఉన్నతమైన మార్గాలను ఇచ్చాడు. దేవుని కొరకు ఉన్నతంగా జీవించడానికి ఆశ్చర్యకరమైన ప్రేమ కలిగిన మరి జీవం కలిగిన దేవుని యొక్క మార్గాలు దేవుడు మనకు దయచేస్తున్నాడు. హల్లెలూయా. ఆయా మార్గాల గుండానే మన ప్రయాణం ఉండాలి, కానీ ఎక్కడ కూడా మన ప్రయాణాన్ని రకరకాలుగా నడిపించుకోవడానికి వీల్లేదు. దేవుడు ఒక ఉన్నతమైన విధానంలో తన ప్రయాణాన్ని నీకు ఏర్పాటు చేశాడు. ఉన్నతమైన రీతిలుగా
తన ప్రయాణాన్ని నీకు ఏర్పాటు చేశాడు. కాబట్టి ఆ మార్గం గుండానే నీ ప్రయాణం కొనసాగాలి. ఈ లోకంలో మనము యాత్రికులము, పరదేశులుగా దేవుడు మనకు నిర్ణయించాడు. తాత్కాలికమైనటువంటి విధానాల్లో మన ప్రయాణం నడుస్తుంది. మరి వెంటుకు వాసి విధానాల్లో మన ప్రయాణం నడుస్తుంది. కాబట్టి ఎప్పటి వరకు అది ఎలాగా నిర్ణయించబడుతుందో, ఎంతవరకు దాని యొక్క విధానం ఉందో మనకు తెలియదు. కాబట్టి దేవుని బిడ్డలుగా ఏ దినముకు ఆ దినము నువ్వు సిద్ధపరచబడాలి, ఏ దినానికి ఆ దినము నువ్వు సిద్ధపరచుకోవాలి అని దేవుని వాక్యం చెప్తుంది. అందుకే ఏనాటి ఆ యొక్క కీడు ఆనాటిది అన్నట్టుగా ఏ దినానికి ఆ దినము నువ్వు ప్రభువులో సిద్ధంగా ఉండాలని దేవుని వాక్యము చెప్తా ఉంది. దేవుని సన్నిధానంలో దేవుని యొక్క వాక్యంలో మంచి ఉదాహరణలు దాని కొరకు ఉన్నాయి. మత్తయి సువార్త 25వ అధ్యాయం, మత్తయి సువార్త 25వ అధ్యాయం మొదటి నుంచి చదువుదాం. మత్తయి సువార్త 20. పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకుని కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. వీరిలో 5 బుద్ధి లేనివారు, 5 బుద్ధి గలవారు. బుద్ధి లేనివారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు. బుద్ధి గలవారు తమ దివిటీలతో కూడా సిద్ధెల్లో నూనె తీసుకొని పోయేది. పెండ్లి కుమారుడు ఆలస్యం చేయగా వారందరూ కునికి నిద్రించుచుండేది. అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడును అతనిని ఎదుర్కొని రండని కేకలు వినబడింది. ఇది సాధారణంగా మనం వినేటువంటి ఉపమానమే. ఇందులో ఉన్నటువంటి ఒక మరి క్రొత్త సందర్భంలో మనం ఆలోచన చేసుకుంటే, సిద్ధపాటు అనేటువంటిది లేని వ్యక్తులు మిగిలిపోయారు, మరి ఉండిపోయారు. సిద్ధపాటు కలిగినటువంటి ఆ యొక్క వ్యక్తులు మరి ఎత్తపడ్డారు. అంటే ఏ దినం ఆ దినం వాళ్ళు సిద్ధంగా ఉండాలి అనేటువంటి దానికి పెండ్లి విందు అనేటువంటి ఒక అంశాన్ని చెప్పారు. ఎందుకు అని అంటే, పెళ్లిలో జరిగినటువంటి పొరపాట్లు ఏవైతే ఉంటాయో అవి ఎంత మాత్రం కూడా కరెక్షన్ చేయలేం. అంటే ఎందుకు పెళ్లితో దీన్ని పోల్చడం జరిగింది అంటే, మరి వివాహ సందర్భంలో జరిగేటువంటి ఆ యొక్క తొలి ఆ పొరపాట్లు సరిచేయబడాలి అని అంటే అది చిన్న విషయం కాదు. కాబట్టి దేవుని సన్నిధిలో మరి అది చాలా మరి అందరికీ తెలిసే విషయం కాబట్టి, అందరికీ అనౌన్స్ అయ్యే విషయం కాబట్టి, అనేకులు వస్తారు కాబట్టి అక్కడ జరిగేటువంటి ఆ యొక్క పరిస్థితుల కొరకు మంచి సిద్ధపాటు అనేటువంటిది ఉంటుంది. అట్లాగే దైవిక సన్నిధిలో మరి వివాహానికి ఎలాగైతే ఒక పెళ్లి కుమార్తె పెళ్లి కుమారుడు సిద్ధపరచబడి ఉంటారో, దేవుని సంఘము కూడా దేవుని యొక్క రాకడ కొరకు సిద్ధపరచబడి ఉండాలి. హల్లెలూయా. సిద్ధముగా మనము సిద్ధపాటు కలిగి ప్రతిదినము కూడా సిద్ధపాటుతో, ప్రార్థనతో, ఎట్లా సిద్ధపడతాం? ప్రార్థనతో, వాక్యంతో మనము సిద్ధముగా ఉండాలనేది దేవుని యొక్క వాక్యం చెప్తున్న సత్యం. ప్రార్థనలో, వాక్యంలో నువ్వు సిద్ధపరచుకోవాలి. చాలా మరి ఎందుకంటే మనకు చాలా పరిస్థితులు రావడానికి అవకాశం ఉంటుంది. చాలా విధానాల్లో మనల్ని అపవాది శోధించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనము సిద్ధపాటు కలిగినటువంటి ఆ యొక్క విధానం పూర్తిగా అంతా సిద్ధంగా ఉంటేనే కొన్నిసార్లు మనకున్నటువంటి వస్తువులు లేదా మనకున్నటువంటి వాహనాలు కొన్నిసార్లు ట్రబుల్ ఇస్తూ ఉంటాయి. కొన్నిసార్లు అన్నీ మనం కరెక్ట్గా చేసుకున్నప్పటికీ కూడా ఇక ప్రిపరేషన్ అనేటువంటిది లేకపోతే ఇంకెలా ఉంటుందో చూడండి, ఆలోచించండి. ప్రిపరేషన్గా ఒకవేళ పరిచర్యలు లేకపోతే అంత బాగుంటే కూడా ఎక్కడో అక్కడ ఏదో చిన్న చిన్న సమస్యలు వస్తూ ఉంటాయి, చిన్న చిన్న ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తుంటాయి, అంతా బాగున్నటువంటి ఆ యొక్క సందర్భంలో సైతం. కాబట్టి సిద్ధపాటు అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి సందర్భం. సిద్ధపరచుకుని చెప్పినటువంటి ఆ యొక్క మాటలలో లేదా సిద్ధపాటుగా ముందస్తుగా మాట్లాడుకున్న ఆ మాటల్లో ఆ యొక్క విధానంలో కొంచెం మనకి సులువుగా మన సమస్యని పరిష్కారం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సిద్ధపాటు లేనటువంటి ఆ యొక్క విధానం ఎట్లా ఉంటుందని అంటే, నిజంగా అప్పటికప్పుడే అది సెట్ అయితే సెట్ అవుతుంది, లేకపోతే పోతుంది. కాబట్టి దేవుని బిడ్డలుగా మనము ఖచ్చితంగా మనము పోగొట్టుకోవడానికి మనం ఈ మార్గంలోకి రాలేదు. హల్లెలూయా, హల్లెలూయా. పోగొట్టుకోవడానికి లేదా మనం జార విడుచుకోవడానికి దేవుడిని మనం ఈ మార్గంలోకి నడిపించలేదు. హల్లెలూయా. కాబట్టి ప్రాపర్గా ఖచ్చితంగా మనము ప్రభువులో అనుదినము సిద్ధపరచుకుని ప్రభు కొరకు ఆయన పరిచర్యని ముందుకి కొనసాగించుకోవాలి. దేవుడు ఏర్పాటు చేస్తున్నటువంటి ఈ యొక్క మార్గం ఇది నూతనమైనదని వాక్యం చెప్తుంది. అందుకే ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ దేవుని రాజ్యం చూడడు అని వాక్యం చెప్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. క్రొత్తగా జన్మించడం అంటే పూర్వ అనుభవాలు కానీ పూర్వ విధానాలు కానీ దీంట్లో
పనికిరాదు. పూర్వం మనకున్నటువంటి అనుభవాలు కొన్ని ఉండొచ్చు, మనము వయసులో కానీ లేకపోతే అనుభవంలో కానీ చాలా గొప్పవాళ్ళం కావచ్చు, కానీ ఆ యొక్క ఎక్స్పీరియన్సెస్ ఏవి కూడా దీంట్లో పనికిరావు. ఎందుకంటే దేవుడు మనకిచ్చిన ఆధిక్యతను గురించి మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము మొదటి నుంచి చదువుదాం ఒకసారి. మీలో ఒకనికి మరి ఒకని మీద ఒకనికి వ్యాజ్యం ఉన్నప్పుడు వాడు పరిశుద్ధుల ఎదుట గాక అనీతిమంతుల ఎదుట వ్యాజ్యమాడుటకు తెగించున్నాడా? పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదురని మీరెరుగరా? మీ వలన లోకమునకు తీర్పు జరగవలసి ఉండగా మిక్కిలి అల్పమైన సంగతులను గూర్చి తీర్పు తీర్చుటకు మీకు యోగ్యత లేదా? చూడండి, ఎందుకు ఇక్కడ మనం ఈ మాటలు జ్ఞాపకం చేసుకుంటున్నాం. పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదురు అనే మాట ఇక్కడ ఉంది. అంటే దేవుని బిడ్డలకి దేవుడిచ్చిన గొప్ప ఆధిక్యత ఏంటంటే, దేవుని బిడ్డలు అనేటువంటి వాళ్ళు మరి లోకానికి తీర్పరులుగా ఉండబోతా ఉన్నారు. హల్లెలూయా. ఇంకా దేవుని బిడ్డలకు ఇవ్వబడిన మంచి ఇంకా ఆధిక్యత గురించి ఇంకా చదువు మనము దేవదూతలకు తీర్పు తీర్చుదమని మీరెరుగరా? హల్లెలూయా. మరి ఎట్లాగా ఉంటుందనంటే, రాబోయే రోజుల్లో మనుషులు పడిపోయిన దేవదూతలకి దయ్యాలకి మరి తీర్పు తీరుస్తారట. హల్లెలూయా. దేవుడు మరి మానవులకి ఇచ్చిన గొప్ప ఆధిక్యతలన్నీ ఇవన్నీ కూడా. కాబట్టి మనము ఈ లోకంలో అలాంటి అథారిటీస్ కలిగినటువంటి వ్యక్తులుగా దేవుడు ఇచ్చాడు ఈ యొక్క భాగ్యం. కానీ మనుషులు ఏం చేస్తున్నారంటే, మనము లోకమునకు తీర్పు తీర్చవలసి ఉండగా మనకు లోకం తీర్పు తీర్చే ఆ యొక్క విధానంలోకి మనుషులు వెళ్ళిపోతున్నారు. అంటే లోకస్తులు దేవుని బిడ్డల కంటే లోకస్తులు యుక్తిగా ఉన్నట్టుగా కనిపిస్తున్నారట. దేవుని బిడ్డల కంటే లోకస్తులు. లోకస్వార్త 16వ అధ్యాయం 9 నుంచి చూడండి ఒకసారి. మాట ఉంటుంది 16:9. న్యాయపు సిరి వలన మీకు స్నేహితులను సంపాదించుకొనుడి. ఎందుకనగా సిరి మిమ్మల్ని వదిలిపోయినప్పుడు వారు నిత్యమైన నివాసములో మిమ్మల్ని చేర్చుకుందిరని మీతో చెప్తున్నాను. మిక్కిలి కొంచెంలో నమ్మకంగా ఉండేవాడు ఎక్కువలోనూ నమ్మకంగా ఉండును. మిక్కిలి కొంచెంలో అన్యాయంగా ఉండేవాడు ఎక్కువలోనూ అన్యాయంగా ఉండును. కాబట్టి మీరు అన్యాయపు సిరి విషయముల్లో నమ్మకంగా ఉండని ఎడల సత్యమైన ధనమును ఎవరు మీ వశం చేయును? మీరు పరుల సొమ్ము విషయంలో నమ్మకంగా ఉండని ఎడల మీ సొంతమైన దాన్ని మీకు ఎవడిచ్చును? ఏ సేవకుడును ఇద్దరు యజమానులు సేవింపలేడు. వాడు ఒకని ద్వేషించి ఒకని ప్రేమించును, లేక ఒకని అనుసరించి ఒకని దృఢీకరించును. మీరు దేవుని సిరిని సేవింపలేరని చెప్పెను. ధనాపేక్ష గల పరిసర్యులు ఈ మాటలన్నీ విని ఆయన అపహసించుండగా ఆయన, మీరు మనుషుల ఎదుట నీతిమంతులను అనిపించుకొనువారు గాని దేవుడి మీ హృదయమును ఎరుగను. మనుషుల్లో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యము. యోహాను కాలం వరకు చాలు. చూడండి 8వ వచనం కూడా చదువుదాం. 8వ వచనం. అన్యాయస్తుడైన ఆ గృహ నిర్వాహకుడు యుక్తిగా నడుచుకోవాలని వాని యజమానుని వాని మెచ్చుకొనును. వెలుగు సంబంధుల కంటే ఈ లోక సంబంధులు తమ తరమును బట్టి చూడగా యుక్తి పరులై ఉన్నారు. హల్లెలూయా. వెలుగు సంబంధుల కంటే ఈ లోక సంబంధులు వారు యుక్తిపరులుగా కనిపిస్తున్నారట. కాబట్టి దేవుని బిడ్డలుగా ఇక్కడ మరి ఎందుకు 2 విధానాలతోటి 2 పద్ధతులతో రెండు యజమాన్యాలు లోకంలో పనిచేస్తున్నాయి. ఒకటి దేవుడు సిరి, దేవుడు సైతాను, మరి దేవుడు లోకము. ఇలాగా 2 విధానాలు పనిచేస్తున్నాయి. మరి కాబట్టి ఇద్దరిని సంతోషపెట్టేటువంటి ఆ యొక్క విధానం ఉండదు. సాధారణంగా ఒకరిని నిర్లక్ష్యం చేయడం, ఒకరిని ఎత్తుకోవడం జరుగుతుంది. కాబట్టి దేవుని బిడ్డలుగా దేవుని మీద తీర్మానం చేసుకున్నప్పుడు దేవుని మార్గాలకే మనము ప్రాధాన్యత ఇవ్వాలి. ఎందుకు అని అంటే యుక్తిగా నడుచుకోవడానికి అదొక సూచనగా దేవుని యొక్క వాక్యం చెప్తుంది. హల్లెలూయా. ఈ విషయంలో లోకస్తులు చాలా పర్ఫెక్ట్గా ఉన్నారట. వాళ్ళు ఒక నిర్ణయం తీసుకుని ఆ నిర్ణయానికి కట్టుబడి పనిచేస్తూ ఉంటారు.
మరి ఒక డెసిషన్ తీసుకుని ఆ డెసిషన్కి కట్టుబడి చక్కగా పనిచేస్తూ ఉంటారు. చాలామందిని చూస్తూ ఉంటాం లోకస్తుల్లో. వాళ్ళు ఒక నిర్ణయం చెప్పారంటే అది అవునన్నా కాదన్నా దాన్ని చాలా పర్ఫెక్ట్గా వాళ్ళు చూసినప్పుడు మనకే భయం కలవరం కలుగుతూ ఉంటుంది. అంత వాళ్ళు తీసుకున్న నిర్ణయం పట్ల అంత గట్టి పట్టు కలిగినటువంటి వారుగా ఉంటూ ఉంటారు. కానీ దేవుని బిడ్డలో నిర్ణయాల్లో మరి జారిపోతూ ఉన్నారు, ఆ తీర్మానాల్లో మరి తప్పిపోతూ ఉన్నారు. లోకస్తులను చూసినప్పుడు లోకస్తులైనటువంటి వాళ్ళు ఒక నిర్ణయం చెప్పిన తర్వాత దానికి చక్కగా వాళ్ళు కట్టుబడి వాళ్ళ కార్యక్రమాలని చక్కపరిచేటువంటి వారిగా ఉంటా ఉన్నారు. దేవుని బిడ్డలుగా ఈ ఉదయకాల సమయంలో నువ్వు నిబంధన జనులుగా దేవుడు మనల్ని పిలిచాడు. నిబంధన చేసుకున్నటువంటి వ్యక్తులుగా దేవుడు మనల్ని పిలిచాడు. నిబంధన చేసుకుంటున్నటువంటి జనాంగంగా దేవుడు మనల్ని పిలిచాడు. కాబట్టి దేవునికి తగ్గట్లుగా మన జీవితాలని మనం నడిపించుకోవాలి. దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఆ యొక్క మార్గంలో మన ప్రయాణాన్ని కొనసాగించుకోవాలి. దేవుడు మనల్ని ఒక ఉన్నతమైన ప్రణాళికలతో పిలుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఆయన రాజ్య వ్యాప్తిలో గొప్ప సాధనాలుగా వాడుకోవడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. మీలో ఒంటరైనటువంటి వారు 1000 మందగును, ఎన్నికలైనటువంటి వారు బలమైన జనమగును అంటున్నాడు వాక్యం ద్వారాగా. మరి చిన్న మంద భయపడొద్దని పిలుస్తూ ఉన్నాడు. నీకు రాజ్యము నిర్ణయించబడింది. దేవుడు మరి అల్పులైనటువంటి వారిని ఎత్తిపట్టుకుని ఆయన కార్యాలు చేయటానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. హల్లెలూయా. అల్పులైనటువంటి వారిని గనులుగా గొప్పవారిగా దేవుడు వాడుకోవడానికి ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. మరి చాలా సందర్భాలు బట్టి మరి మనం అనుకుంటాం మన జీవితం నేను ఎందుకు ఈ లోకంలో ఉపయోగపడతాను, మరి నేను ఎందుకు ఈ లోకంలో ఈ రకంగా ఉంటాను అని అనుకుంటా మళ్ళీ మనం చూసి ఆధైర్యపడతాం. కానీ దేవుడు అల్పుల్ని చేతబట్టుకుని తన యొక్క అద్భుతమైన కార్యాలు జరిగిస్తూ ఉంటాడు. హల్లెలూయా. ఒక్క విత్తనంలో నుంచి ఎలాగైతే వేల కోట్ల లక్షల విత్తనాలు ఎలాగైతే వస్తాయో ఒక్క వ్యక్తిని దేవుడు చేతబట్టి మరి ఎంత దేవుడు దీవించాడో ఇంకా లోకం చూడలేదట. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు ఎంతైనా ఒక వ్యక్తిని దీవించి ఉన్నతంగా నిలబెట్టగలడట. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలుగా మరి ఒక అబ్రహాము యొక్క కుటుంబం గురించే వాక్యం మనకు పాత నిబంధనలో కనబడేది. ఒక అబ్రహాముని దేవుడు హెచ్చించి జనములకు అతన్ని ఆశీర్వాదకరంగా చేశాడట. హల్లెలూయా. భూలోకమందులో ఉన్నటువంటి వంశములన్నిటికీ కూడా అతను ఆశీర్వాదకారకుడిగా చేశాడు. ఆయన సంతానముగా మన జీవితాల్లో కూడా దేవుడు మనల్ని మరి గొప్ప ఆశీర్వాదకరంగా చేయగలడు. హల్లెలూయా. మరి దేవుని యొక్క వాక్యాలు అందుకే చూడండి, దేవుని యొక్క వాక్యంలో అపోస్తలుల కార్యాలు 1వ అధ్యాయము 8వ వచనంలో మాట చూడండి. ఆయనను పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నందుదురు గనక మీరు యెరూషలేములోను యోదయ సమరయ దేశమంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులై ఉందురని వారితో చెప్పాను. హల్లెలూయా. భూదిగంతముల వరకు అంటే భూమి యొక్క దిగే ఆ యొక్క అంతముల వరకు అంటే భూమి అంతా కూడా నేను మిమ్మల్ని వాడుకుంటాను అన్నాడు. హల్లెలూయా. భూలోకమందంతటా కూడా అలాగే ఆయన శిష్యుల్ని ఆయన బిడ్డలైన వారిని వాడుకోవడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఒక వ్యక్తిని దేవుడు చేతబట్టుకుని భూమి అంతాల వరకు కూడా ఆయన తీసుకెళ్ళడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. హల్లెలూయా. ఎంతో ఆయన ఆశీర్వాదము ఎంత దూరమైనా కొనసాగేదిగా ఉంది. ఆయన ఆశీర్వాదము ఎన్ని దేశాలైనా దాటిపోయేలా ఉంది. హల్లెలూయా. మరి ఆయన ఒక వ్యక్తిని మరి చేతబట్టుకుని కొన్ని వందల దేశములను దాటిపోయేలాగా చేయగలిగినటువంటి ఒక గొప్ప అనుభవం గుండా నడిపించగలిగిన వ్యక్తిగా ఉంటా ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి దేవుని సన్నిధిలో మేము చదువుకుంటున్న రోజుల్లో ఒక చర్చికి వెళ్తూ ఉండేవాళ్ళం. అక్కడ డాక్యుమెంటరీ చదువుతూ ఉండేవారు. ఆ పరిచర్య యొక్క మేరలు ఎంత దూరం ఆ పరిచర్య వెళ్ళిందో మరి జర్మనీ దేశం వెళ్ళింది ఈ పరిచర్య మరి జపాన్ దేశంలో స్టార్ట్ చేశారు. ఈ పరిచర్య ఉత్తర కొరియాలో స్టార్ట్ చేశారు. ఇలాగా వాళ్ళు చదువుతూ ఉండేవారు. ఆశ్చర్యంగా ఉండేది. మరి దాదాపు 150 దేశాల్లో ఆ పరిచర్యను గురించిన డాక్యుమెంటరీ గురించి వాళ్ళు చదువుతూ ఉంటే చాలా ఆశ్చర్యంగా ఉండేది.
కానీ చాలా గొప్పగా ఒక వ్యక్తిని దేవుడు నిలబెట్టుకుని కొన్ని దేశములకు ఆశీర్వాదకరంగా, హల్లెలూయా, ఒక కుటుంబాన్ని దేవుడు చేతపట్టుకుని కొన్ని దేశములకు ఆశీర్వాదకరంగా, హల్లెలూయా, దేవుడు చేసి వాడుకునే దేవుడు అయి ఉన్నాడు. హల్లెలూయా. ఒక వ్యక్తి యొక్క మాదిరిని బట్టి దేవుడు కొన్ని దేశములకు సువార్త అందటం, హల్లెలూయా, వారు దీవించబడడం, డబ్బులు ఖర్చు పెట్టేది ఏం లేదు, డబ్బులు ఇచ్చేది ఏం లేదు, మరి ఏమి ఒక కేవలం సువార్త పరిచర్య మాత్రమే. సువార్త ద్వారాగా దేవుని యొక్క మాటలు తెలియపరచడం ద్వారాగా అన్ని గొప్ప కార్యాలు దేవుడు జరిగించడం, ఒక వ్యక్తి నిలబడడం ద్వారాగా దేవుడు ఎన్ని గొప్ప గొప్ప కార్యాలు. కాబట్టి దేవుని సన్నిధిలో నువ్వు నిలబడడం ద్వారా దేవుడు కొన్ని వందల మందికి నిన్ను ఆశీర్వాదకరంగా నిలబెట్టగలడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వాక్యం వెళ్తా ఉంది. మరి దూరంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ వాక్యంలో చూసేది కొంతమంది అయినప్పటికీ కూడా దూరాల నుండి వాళ్ళు కూడా నాకు చెందిన బిడ్డలందరూ కూడా, నా స్నేహితులు కావచ్చు, నాకు చెందినటువంటి వాళ్ళు కావచ్చు, వాక్యాలు వింటూ ఉంటారు. మరి పూర్వం నేను ప్రకటించి మరి నాతో పాటు ఉన్న వాళ్ళు కావచ్చు, మరి వాళ్ళందరూ కూడా వాళ్ళ రెస్పాన్స్ చెప్తూ ఉంటారు, ఈ వాక్యం వింటున్నాం అని. మరి అంటే ఎంతో సంతోషం. ఎక్కడో వాళ్ళు ఉన్నారు, దూరంగా ఉన్నారు, కానీ దేవుని సన్నిధిలో మేమందరం కూడా ఆయన ఆత్మను బట్టి ఈ యొక్క వర్తమానాల ద్వారా సమీపంగా ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన వాక్యంలో చెప్పని రీతిగా మరి దేవుడు ఆ విధంగా ఆశీర్వాదకరంగా ఈ పరిచర్య కొంతమందికి ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉంచాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలుగా దేవుని వాక్యం వింటున్న నీవు కొంతమందికి ఆశీర్వాదకరంగా మార్చబడాలి. అది దేవుని యొక్క ప్రణాళిక అయినది. హల్లెలూయా. దాన్ని బట్టి సంఘంలో దేవుడు నిన్ను సిద్ధపరుస్తాడు. ఇప్పుడు ఈ మాటలు కొంచెం ఇబ్బందికరంగా ఉన్నా సంఘంలో దేవుడు మనల్ని సిద్ధపరుస్తున్నాడంటే మనము ఎప్పుడైతే మరి ఒక విధంగా మరి మనం సిద్ధపరచబడడానికి ఇష్టపడితే మనం పైన ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. 2 రాళ్ళు ఉన్నాయట, చాలా అందవికారంగా. ఆ 2 రాళ్ళు మాట్లాడుతూ ఉన్నాయట. మొదటి రాయి శిల్పుతో అందట, మరి నువ్వు ఎలా చెక్కితే అలా వింటాను, అలాగ నేను ఒప్పుకుంటాను వంగడానికి అన్నదట. అంటే శిల్పి చెక్కుతూ ఉన్నాడట. ఒక అందమైన బొమ్మ ఆ యొక్క రాయి ద్వారాగా మరి చేయబడిందట. హల్లెలూయా, హల్లెలూయా. 2వ రాయి ఉందట. నన్ను ఒక దెబ్బ కొట్టావా బాగోదది అంటుందంట. నన్ను దెబ్బ కొట్టావంటే నీ సంగతి చూస్తాను అంటుందంట. అంటే నేను కొట్టడానికి అంటే ఎందుకంటే రెండింటిని తీసాడు వాస్తవంగా తీయటానికి. ఓ రాయి ఉన్నదంటే నన్ను నా మీద ఉలెత్తావా నీ సంగతి మామూలుగా ఉండదు అది అని చెప్పి అంటుందంట ఆ రాయ. అంటే నువ్వు పక్కన పడేసాడు శిల్పి. 2వ దాని దగ్గరకు వచ్చాడు, ఏమి మాట్లాడలేదట. ఆ రాయి నువ్వు ఎలా చెప్తే అలా వింటా ఉండదట. దాన్ని చక్కగా చెక్కాడట. చెక్కిన తర్వాత బొమ్మ తయారు చేసిన తర్వాత బొమ్మను నిలబెట్టారట. హల్లెలూయా. మరి బొమ్మని ఓ ఎత్తైన స్థలంలో నిలబెట్టారట. హల్లెలూయా. నిలబెట్టిన తర్వాత రెండో రాయ అలా చూస్తుందట ఎత్తైన స్థలంలో బొమ్మనే. అది చూస్తుందంటే ఏంటి పరిస్థితి అని అంటే, ఇది వంగడానికి కొట్టబడడానికి ఒప్పుకోలేదు కాబట్టి ఆ ఎత్తైన స్థలంలో చూసిన ఆ రాయిని చూసి ఇది అసూయపడిపోతుందట. ఆ బొమ్మను చూసి నా పరిస్థితి ఏంటి, నా పరిస్థితి నన్ను వాడుకో అంటుందంట. అంటే ఈ శిల్పి ఏం చేశాడంట, ఆ బొమ్మను పైకెత్తి ఆ బొమ్మ కింద ఈ రాయిని పెట్టాడట. పెడితే బొమ్మ ఆ రాయి పైన మరి తలగానేమో ఈ బొమ్మ ఉందట. రాయి పాదం కింద చెక్కబడడానికి ఇష్టపడలేని ఆ రాయి ఉందట. మీకు అర్థమవుతుందా నా యొక్క మాట? దేవుని సన్నిధిలో మనము నేర్చుకోవడానికి ఇష్టపడితే ఖచ్చితంగా ఇంకా 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 తలాంతులు యాడ్ అవుతాయి. హల్లెలూయా, హల్లెలూయా. నేను కేవలము పాటలు వినడానికి వచ్చేవాడిని. పాటలు వినడానికి, ముఖ్యంగా మ్యూజిక్ ఎక్కడ ఉంటే అక్కడ వినడానికి వచ్చిన వ్యక్తిని. మరి గజ్జల శబ్దం, దాన్ని ఏమంటారు,
గిలకల యొక్క శబ్దం తో వాళ్ళు పాటలు పాడుతుంటే ఈ పొరుగు నుంచి వచ్చే సేవకులు అవి వినడానికి వచ్చినటువంటి వ్యక్తిని, నాకు అసలు సంబంధమే లేదు ఈ యొక్క సందర్భం అనేది, కానీ దేవుడు నెమ్మదిగా ఈ వినడానికి వచ్చినటువంటి పాటలు వినడానికి వచ్చినటువంటి నేను వాక్యాలు వినడం ద్వారాగా మరి నెమ్మదిగా మరి నా యొక్క విధానంలో నేను వెళ్తున్నప్పుడు లోక విధానంలో నుంచి దేవుడు నన్ను లాగి ఆయన పరిచర్యకి దేవుడు నన్ను పిలిచాడు. హల్లెలూయా. మరి కాబట్టి కేవలము మరి నేను గిలక తప్పట్లు పాటలు వినడానికి వచ్చిన వ్యక్తిని, వాళ్ళ వాయిస్ అది బాగుండడం చేత, వాళ్ళు పాడే పాటలు బాగుండడం చేత కాలక్షేపానికి మరి వచ్చినటువంటి ఆ యొక్క విధానం. కాబట్టి ఆ యొక్క విధానంలో ఉన్నటువంటి నేను మరి దేవుని యొక్క మరి ఉన్నతమైనటువంటి ఈ యొక్క పరిచర్యలో వివిధ స్థాయిల్లో దేవుడు నన్ను వాడుకున్నాడు. హల్లెలూయా. నా ఆసక్తిని బట్టి, నా యొక్క అడుగులను బట్టి దేవుడు వివిధ స్థాయిలో సమకూర్చేవాడిగా, సంఘ మరి పెద్దగా, అసిస్టెంట్ పాస్టర్గా, మరి అనేక మీకు ఇప్పుడు చెప్తున్నాను కానీ అనేక స్థాయిల్లో నేను వర్క్ చేశాను. సహకారిగా మరి అన్ని విషయాల్లో కూడా నేను వర్క్ చేయడం జరిగింది. ప్రతి స్థాయిలో కూడా దాదాపు నా క్రైస్తవ ప్రస్థానం చూసుకుంటే దాదాపుగా మరి నాకు తెలిసినంత ఊహ తెలిసి మరి 29 సంవత్సరాలు, మరి దాదాపుగా 29 సంవత్సరాలుగా నేను ఈ మార్గంలో నాకు ఊహ తెలిసి 13-14 సంవత్సరాల వయసులో నాకు బైబిల్ చేతికి దొరికింది. మరి బ్రైలీ బైబిల్. మరి 5 సంవత్సరాల్లో బైబిల్లో ఉన్నటువంటి విషయాలన్నీ తెలుసుకోవడానికి దేవుడు కృప చూపించాడు. మరి ఆ తర్వాత ఒక 2 సంవత్సరాలకే, 5 సంవత్సరాల్లో ఒక 2 సంవత్సరాలకే సౌండ్ సిస్టమ్ ఆపరేటింగ్ చేయడం నేర్చుకున్నాను. మరి స్పీకర్స్ సెట్ చేయడం అన్నీ కూడా. మరి ఆ తర్వాత మరి వాయిద్యాలు ఈవెన్ విదిన్ 2 ఇయర్స్లో 1 or 2 ఇయర్స్లోనే వాయిద్యాలు కూడా అదే బైబిల్ అప్పగించబడిన ఆ లైన్లోనే వాయిద్యాలు కూడా 1 or 2 ఇయర్స్లో నేర్చుకున్నాను. 3 ఇయర్స్లో మరి సౌండ్ సిస్టమ్, మ్యూజిక్ సిస్టంలో మంచి విధానం చేసుకుని దాదాపుగా 2000 వచ్చేటప్పటికి చాలా విషయాలు అర్థమై ఉన్నాను. 2000 ఆగస్ట్ 18న మరి బైబిల్ పూర్తి చేయబడి, చాలాసార్లు బైబిల్ పూర్తి చేయబడిన తర్వాత నాలో దేవుడు మరి చెప్తాను కదా మ్యూజిక్ అంటే ఇష్టం అని, ఆ యొక్క మ్యూజిక్ సందర్భంలోనే నేను రక్షణలోకి రావడం కూడా అదే కారణం. మరి నీవు చేసిన ఉపకారములకు నీ పాట వీళ్ళు కాలేజ్ స్టూడెంట్స్ పాడుతుంటే అది దూరం నుంచి వినపడ్డాన్ని బట్టి అది చూద్దామని వెళ్ళాను. మామూలుగా రక్షణ గురించి, సువార్త గురించి కాదు వెళ్ళింది, ఆ పాట చూద్దామని వెళ్ళాను. మరి ఆ విధంగా వెళ్ళినటువంటి ఆ యొక్క విధానంలో అక్కడ నేను అనేటువంటి దాని కొరకు దైవజనుడు సువార్త చెప్తున్నాడు. మరి ఆ సువార్త నేను అనేటువంటి దాని మీద సువార్త అందిస్తున్నప్పుడు మరి ఆ యొక్క సువార్త విని మరి ఆయన రక్షణ గురించి ఆల్టర్ కాల్ ఇచ్చారు. అప్పుడు సువార్త ద్వారాగా నేను దేవుని వైపు తిరిగాను. ఆ తర్వాత దేవుని సన్నిధిలో వేసవ సెలవులకి ఇంటికి వచ్చిన తర్వాత 25 సార్లు, అప్పటికే 20 సార్లు బైబిల్ చదివి ఉండడం చేత ఎప్పుడైతే ఈ రక్షణ కొరకనే ఒప్పుకోలు వచ్చిన తర్వాత బాప్తిస్మం కొరకు దేవుడు నాతో మాట్లాడాడు, హృదయంలో ప్రేరేపణ ఇచ్చాడు. మరి ఆ విధంగా కానీ నన్ను నడిపించేటువంటి వ్యక్తులు, సరైన వ్యక్తులు ఇక్కడ నాకు లోకల్లో కుదరలేదు. కాబట్టి కాలేజీలోకి వెళ్ళాక అక్కడ యవనస్తుడు ఒక వ్యక్తి ద్వారాగా నేను బాప్తిస్మం తీసుకోవడం జరిగింది. హల్లెలూయా. మరి ఆ విధంగా రక్షణ మార్గంలోకి వచ్చిన తర్వాత ఆశీర్వాదాల కోసం వచ్చిన వ్యక్తిని కాదు, బైబిల్ ముఖం మీద చెప్పేవాడిని. మా యొక్క తిమోతి ఎలా చెప్తాడో ముఖం మీద మాట్లాడేవాడిని. ఏమంటే నేను ఆశీర్వాదం కోసం బాప్తిస్మం తీసుకోవట్లేదు, యేసయ్య మన కొరకు అన్నీ చేశాడు కదా, మనం చేసేది ఉంది ఆయన కొరకు అనేవాడిని. మనం ఆయన కొరకు చేసేది ఉందనేవాడిని. అంత ఆ విధానంగా ఉండదు. మన కొరకు ఆయన అన్ని చేస్తాడు, ఇప్పుడు మనం ఆయన కొరకు చేసేది ఉంది. కాబట్టి ఆ ఉద్దేశంతో దేవుని మార్గాల్లోకి వస్తున్నాం. ఆశీర్వాదం కోసం మాత్రం కాదు, దేవుడు నాకు అన్నీ ఇచ్చాడని చెప్పాను. దేవుడు నాకు అన్నీ ఇచ్చాడు, నాకు అంతా బాగానే ఉంది. నేను ఏదైనా దేవుడిని నమ్ముకుని మరి దేవుని మార్గాల్లోకి వచ్చానంటే ఈ మార్గం కొరకు ఏదైనా చెయ్యాలి
ఎక్కువ నేను చూసింది ఏంటంటే దేవుని యొక్క ఆ యొక్క ప్రేమని చులకన చేసి ఇష్టానుసారంగా ఉండే వ్యక్తులను చూస్తే చాలా కోపం వచ్చేసింది నాకు. వాళ్ళని చూస్తే వాళ్ళ మీద యుద్ధం ప్రకటించడానికి నేను దేవుని మార్గాల్లోకి వచ్చాను. అసలు నా ఉద్దేశం, ఎవడైతే విచ్చలవిడితనంగా ఉన్నాడో వాళ్ళని సరైన రైట్లో పెట్టాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో దేవుని మార్గాల్లోకి వచ్చాను. అసలు మామూలుగా వాస్తవంగా నాకు దేవుని మార్గాల్లోకి వచ్చిన కారణం అది, ఫస్ట్ థీమ్ అది. కాబట్టి ఆ తర్వాత కొన్ని విషయాలు వరుస కొన్ని విషయాలు అలా వరుసన దాని కొరకు ఏం కావాలి? శక్తి కావాలి. కాబట్టి 40 రోజులు ఉపవాస ప్రార్థన చేశాను. అంటే మొహమాటం లేకుండా చెప్తున్నాను, ఎందుకంటే చెప్పాలి కాబట్టి. నా థీమ్ అది. ఇప్పుడు కాదు కానీ నేను మొదట్లో మాట చెప్తున్నాను, బేసిక్స్లో ఫౌండేషన్. ఇప్పుడు నా యొక్క ఉద్దేశం అలా లేదు, మీరేం భయపడక్కర్లేదు. అలా అంత స్పీడ్గా అంతలా ఉండేది అనమాట. తీవ్రవాద భావాలు అంటారు కదా, అట్లాగా. మరి కాబట్టి అందుకోసం 40 రోజులు ఉపవాస ప్రార్థన చేశాను. ఏంటంటే ఎదురుకుండా ఎవరో మాట్లాడడానికి సరిపోకూడదు ఆ యొక్క విధానం అనమాట. అంత విపరీతంగా ఉండేది. ఈ విచ్చలవిడితనంగా జీవించే ఆ యొక్క నామకార్థ క్రైస్తవులను చూసినప్పుడు దానికోసమే ఉపవాసాలు తీసుకున్నాను. అసలు సబ్జెక్ట్ అనేటువంటిది ఉపవాసాల సబ్జెక్ట్ తీసుకోవడం కారణం దాని కొరకే. అట్లా తర్వాత ఆ యొక్క అలాగే మాకు మా సర్కిల్లో కూడా అలాగే ఉండేది, మా యొక్క విధానం కూడా అలాగే ఉండేది. ముఖ్యంగా దాని కొరకే ప్రత్యేకించి దాని నిమిత్తమే ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉండేవారు. ఆ విషయాల కొరకే ఫోకస్ చేస్తూ ఉంటారు. కానీ విచిత్రం ఏంటంటే మేము నమ్మినటువంటి ఆ యొక్క విధానంలో మరి ఆ నామకార్థ విధానాల్లో నుంచి ఉన్నటువంటి వారిని బయటికి తీసుకొచ్చి మహిమకరమైన రీతిగా పరిచర్యలో ఘనమైన పాత్రలుగా వాడబడాలి అనేటువంటిది మా యొక్క టీం అనమాట. యవన ప్రాయంలో మేము ఏర్పాటు చేస్తుంటే ఆ టీంలో నేను బలంగా యాక్టివ్గా పనిచేయడం జరిగింది. ఆ యొక్క ఉద్దేశంతో నాకు తగ్గట్టుగానే వాళ్ళు అలాగే ఉండేవారు. ఆ యొక్క ఉద్దేశం కూడా మా నాయకత్వం కూడా అలాగే ఉండేవారు. విచ్చలవిడిగా ఉండేటువంటి వాళ్ళ విషయంలో చాలా విపరీతంగా ఉండేదన్నమాట. దాని మీద ఆ సబ్జెక్ట్ మీద ఎక్కువగా దాని కొరకే ప్రార్థన, దాని నిమిత్తమే ఎక్కువగా ప్రయాణం అనమాట. కాబట్టి ఏదేమైనప్పటికీ కూడా ఈ మాటలు ఎందుకు ఇక్కడ చెప్తున్నానంటే ఇప్పుడంతా చాలా జాగ్రత్తగా సాత్వికంగా మీతో మీరు మాట్లాడడం గల కారణం ఏంటంటే ప్రభు ప్రేమను గురించి కొన్ని విషయాలు తెలియపరచబడి తర్వాత కొన్ని విషయాలు దేవుని ప్రేమలో ఉన్నటువంటి ఆ యొక్క గొప్పతనం గురించి, ఆ లోతులు గురించి ఇంకా తెలుసుకున్న తర్వాత ఆ యొక్క విధానాలన్నీ కూడా అట్లా ఉంచి దేవుని ప్రేమలో ఇంకా అభివృద్ధి పొందాలనే విధానంలో కొన్ని విషయాల్లో కొన్ని మార్పులు చేసుకుని యొక్క మార్గాల్లో కొనసాగుతూ ఉన్నాం. ఇక్కడ ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే దేవుని సన్నిధిలో ఏదైనా పర్ఫెక్ట్గా జరగాలి అనేటువంటి ఒక భావన కలిగినటువంటి వ్యక్తులుగా, భావాల్లో నుంచి వచ్చిన వ్యక్తులుగా ఉన్నాం మేము మొట్టమొదట. కాబట్టి దేవుని బిడ్డలుగా ఈ స్థలాల్లో అలాంటి భావాలతో ట్రైనప్ అయి ఇక్కడికి వచ్చి సేవా పరిచయం చేయడం అని అంటే నేను ఎన్ని విషయాల్లో వెనక్కి వచ్చామో, ఎన్ని విషయాలు తగ్గించుకున్నామో మీకు అర్థమవుతుంది ఆ యొక్క విషయాలను బట్టి. కాబట్టి దేవుని సన్నిధిలో నేను చెప్పే మాట ఏంటంటే, ఎందుకంటే మాకు సంఘం ఉంది, సహవాసం ఉంది, కాపరికి సందర్భానికి ఏం కొద్దువేం లేదు. కాబట్టి అన్నీ ఉండగా వేరేగా ఈ మార్గం ఎంచుకోవడానికి కారణం ఇది. ఈ సబ్జెక్ట్లో మేము మార్గాల్లోకి రావడం జరిగింది. కాబట్టి నేనైతే ఎవరెలా వచ్చినా నాకు అదంతా అవసరం. నేను వచ్చినటువంటి పద్ధతి అయితే ఇది, ఈ ఉద్దేశంగా దేవుని మార్గాల్లోకి వచ్చాం. అయితే ఉద్దేశం ఎలాంటిదైనప్పటికీ కూడా దానికి చూడండి, ఉద్యమం అంటారు కదా, ఉద్యమానికి నమ్మకస్తులు ఉండాలి. కానీ లోకంలో మనకున్నంత ఆ యొక్క విధానము మా చుట్టూ ఉన్న వాళ్ళు లేదు. హల్లెలూయా, హల్లెలూయా. మనకున్నటువంటి ఆ యొక్క విధానము మాతో పాటు ఉన్న వాళ్ళు లేదు. కాబట్టి నెమ్మదిగా ఆ యొక్క మూమెంట్ అనేది స్లోగా
అది చల్లారిపోయింది. ఆ యొక్క విధానం చల్లారిపోయిన పరిస్థితి వచ్చింది. అది కారణం వాస్తవంగా అయితే మరి ఆ యొక్క ఉద్దేశాల్లో నుంచి ఇప్పుడైతే ఈ ఫాస్టింగ్ ప్రేయర్స్ ఉజ్జీవం కొరకు మరి దేవుని సన్నిధిలో మనకు చెందిందంతా కూడా స్వతంత్రించుకోవడం కొరకు అన్నట్టుగా ఆ ప్రయాణాన్ని మరి తర్వాత నేను ఆ మూమెంట్లో వస్తే మా ఆత్మీయ నాయకులు చెప్పిన మాట ఏంటంటే మనకు చెందిందంతా కూడా శిలువలో స్వతంత్రించుకోవడానికి ఉపవాసం అనే తాళపు చెవి అని ఆయన సరి చేశాడు. హల్లెలూయా. మనకు చెందిందంతా కూడా స్వతంత్రించుకోవడానికి ఈ ఉపవాసం అనే తాళపు చెవి అని ఆయన కరెక్షన్ చేశారు. దాన్ని కరెక్ట్ చేసి దాన్ని సరైన రీతిగా మమ్మల్ని అంటుకట్టారు. హల్లెలూయా. కాబట్టి దేవుని సన్నిధిలో నేను చెప్పేటువంటి మాట ఏంటంటే ఆయన ఉద్దేశాల్లోకి మనం వెళ్ళాలి, ఆయన తలంపుల్లోకి మనం వెళ్ళాలి, ఆయన ఆలోచనలోకి వెళ్ళాలి, ఆయన సంతోషపెట్టే ఆ యొక్క జీవితంలోకి మనం అడుగు పెట్టాలి. హల్లెలూయా. దేవుడు అందుకనే ఈ మార్గంలో మనల్ని ఉన్నతంగా నిలబెట్టడం కొరకు మరి ఆయన తను తానే అర్పణగా చేసేసుకున్నాడు. హల్లెలూయా. అర్పణగా బలి అయిపోయాడు. మరి మనం ఉన్నతమైన రీతిలో మనము ధనవంతులం కావాలని ఆయన దారిద్రత వల్ల మనల్ని ధనవంతులుగా దేవుడు చేశాడు. హల్లెలూయా. తన ప్రేమ చేత మనల్ని నింపి, ఆయన కనికరం చేత మనల్ని నింపి, ఆయన ఉన్నతంగా నిలబెట్టడం కొరకు దేవుడి యొక్క కార్యాలని జరిగిస్తూ వచ్చాడు. హల్లెలూయా. కాబట్టి ఈ లోకానికి మనము మురికిగాను పెంటగాను ఉండొచ్చు, కానీ దేవుని యొక్క సన్నిధిలో ఆయన రాజ్యంలో గనులైన వారిగా దేవుడు మనం నిలబెట్టడానికి ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. గనులైనటువంటి వారిగా నిలబెట్టడానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు దేవునిలో ఒక ఉన్నతమైన రీతిగా నిలబెట్టడానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఉన్నతమైన కార్యాలని స్వతంత్రించుకోవడానికి మరి దేవుడు ఉన్నతంగా తన కార్యాలని మరి దేవుడు చేస్తున్నాడు. హల్లెలూయా. ప్రభువులో ఉన్నతమైన ఉద్దేశాలు ఉన్నాయి, నీ పట్ల ఉన్నతమైన ప్రణాళికలు ఉన్నాయి. దేవుని కొరకు నీవు ఒక గొప్ప రగిలే జ్వాలగా మార్చబడాలని దేవుని యొక్క ఉద్దేశం. దాని కొరకు దేవుని యొక్క సారూప్యం సంతరించుకోవడానికి కొలస్సీ 3:12 మూలవాక్యంలోకి వస్తున్నాం. ఆయన స్వభావాన్ని మనం ధరించుకోవాలి. హల్లెలూయా. ఆయన స్వభావాన్ని ధరించుకోవాలి. అందుకొరకు ఇక్కడ ఏం రాస్తుంది? 12వ వచనం చదువుదాం, చూడండి ఒకసారి. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సును, దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకునుడి. ఎవడైనను ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి. ప్రభువు మిమ్మల్ని క్షమించులాగున మీరును క్షమించుడి. పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకునుడి. హల్లెలూయా. ప్రభువు స్వారూప్యము మనలో ఏర్పడినట్లుగా ఈ గుణ లక్షణాలన్నీ ధరించుకుంటూ దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క గుణ లక్షణాలు, జాలిగల మనస్సు మరి ఆయనది, మరి ఆయన స్వభావంలో లక్షణాలు అవన్నీ కూడా, మరి దయాళుత్వము, మరి ఆయనలో ఉన్నటువంటి ప్రేమ, మంచితనము, మరి ఇవన్నీ కూడా ఈ గుణ లక్షణాలన్నీ కూడా ధరించుకోవాలి అని వాక్యం చెప్తుంది. ఎందుకంటే ఈ లోకంలో మనము జీవిస్తున్నప్పుడు మరి కొన్ని పరిస్థితులు ఉండవు మనకే, కానీ మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు మనల్ని ఇబ్బందికరంగానే అనిపిస్తుంది. ప్రతిదినం దేవుని ఆత్మ సహాయం తీసుకుని మనం ఈ గుణ లక్షణాలని మన హృదయంలో సంతరించుకోవాలి. హల్లెలూయా. మరి ఈ గుణ లక్షణాలని ఆయన కలవరశిల దగ్గరికి తెచ్చుకుని, ఆయన కలవరశిలను జ్ఞాపకం చేసుకుంటూ, అనుదినము ఆయన త్యాగాన్ని, ఆయన కృపను జ్ఞాపకం చేసుకుంటూ, అనుదినము కూడా మనం ఈ లోకంలో ఏమీ కాదని, మరి ఈ లోక విధానాల్లో మనం చూసినప్పుడు మనం ఏమై ఉన్నామో సమస్తం ఆయన కృప, ఆయన దయ ఉన్నవి. హల్లెలూయా. ఈ లోకానికి మనం చనిపోయిన తర్వాత ఇంకా అతిశయాలు ఏముంటాయి? మరి ఈ లోకానికి మనము చనిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ కోరికలే ఉంటాయి. ఈ లోకానికి మనము మరి పూర్తిగా ముగించబడిన తర్వాత ఈ లోకంలో వాళ్ళని జయించాలని కానీ, బెదిరించాలని కానీ, వాళ్ళని భయపెట్టాలనేటువంటి కాన్సెప్ట్లు ఇంకేముంటాయి? ఇంకేముండవు కదా. మరి చనిపోయినటువంటి ఆ యొక్క దేహం ఇంక దేనికి అదేం మాట్లాడదు, ఒలకదు, పలకదు. అట్లాగా దేవునిలో మరి ఆ లోకానికి చనిపోయి ఇక్కడ మరి క్రీస్తులో నీవు జీవించాలనే ఉద్దేశంతో ఈ యొక్క
యొక్క ఉద్దేశంలోకి వస్తున్నాం. అంటే చనిపోవడం అని అంటే మనల్ని ఎంతగా మరి ఈ లోక విధానం ఇబ్బంది పెడుతుంది అంటే మన అంతరంగము నలగొట్టబడుతూ ఉంటుంది. జరిగేటువంటి పనులకి మన అంతరంగం నలగొట్టబడుతూ ఉంటుంది. మనము మరి లోకానికి చనిపోవడం అనే కాన్సెప్ట్ ఉంటుంది. మనం పూర్తిగా మనల్ని పోరాటం మనకు ఉంటుంది. ఈ పోరాటంలో ప్రభువు యొక్క దయను, ఆయన కృపను, మన పట్ల ఆయన చూపించిన రక్షణను, ఒక్కో వ్యక్తి పట్ల ఆయన పునరుద్ధానం శక్తి అంతా వాడేటంట దేవుడు. హల్లెలూయా. మరి కాబట్టి ఒక్కో వ్యక్తిని విడిపించడానికి ఆయన పునరుద్ధానం, ఎందుకంటే మనల్ని రెచ్చగొట్టే పరిస్థితులు, మనకి ఇబ్బంది కలిగించే అంశాలు ఎన్నో లోకంలో ఉంటాయి. వాటన్నిటి విషయంలో కూడా అనుదినము ఆయనకు మనం అప్పగించుకోవాలి. ప్రతి ఉదయము కూడా మనం అప్పగించుకుంటూ మరి దేవుని కృప కొరకు మనం వేడుకోవాలి. హల్లెలూయా. అనుదినము కూడా మనకు ఒక నూతనమైన అనుభవంగా ఉంటుంది. అనుదినము కూడా ఒక నూతనమైనటువంటి మలుపుగా ఉంటుంది ఈ లోకంలో. అనుదినము కూడా మనకు ఒక పోరాటంలో ఉంటుంది. పోరాటం లేకుండా జీవితం అనేది ఉండట్లేదు. కాబట్టి ఉన్నటువంటి ఆ లోక పరిస్థితులు బట్టి, కాబట్టి ప్రతి ఉదయము కూడా ఆయన కృపకు అప్పగించుకుని ఆయన బలము చేత నింపబడుతూ ఈ లోక సంబంధమైనటువంటి ఆ విషయాలన్నీ విడిచిపెట్టి ఆయన దయ, ఆయన కృపను మనం ధ్యానిస్తూ, ఆయన మన పట్ల ఎట్లాంటి దయ చూపించాడు. మనము ఇంకా మరి పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాడు. హల్లెలూయా. పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాడు. మన కొరకు క్రయం చెల్లించాడు. మనం దౌర్భాగ్యమైనటువంటి ఆ పరిస్థితిలో ఉండగా మరి దేవుడు మన కొరకు తన రక్తాన్ని చిందించాడు. మన దుర్మార్గతలో ఉండగా, భ్రష్టత్వంలో ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయి మన కొరకనే వెలను ఆ కలవరశిలో అనుగ్రహించాడు. మరి దాన్ని మన కొరకు క్రయం చెల్లించాడు. మరి ఇవన్నీ మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే ఈ లోకస్తులను చూస్తున్నట్టు మన కొరకు త్యాగంగా తాను అర్పణగా అయిపోయాడు. అంటే మన పాపాలని ఆయన క్షమిస్తూ మనల్ని ఓర్చుకుంటా ఉన్నాడు. ఈరోజు ప్రభు కొరకు చాలా అవుతుంది, పోరాటం జరుగుతుందని నేను బాధపడుతుంటుంటే నాలో నుంచి ఒక వ్యక్తి బయటకు వచ్చాడు. మరి ఆయన మరి క్రీస్తు ప్రభు వచ్చి ఆయన గాయాలన్నీ నాకు చూపించాడు. నువ్వు కాదు భరిస్తుంది, ఇగో నేను అని దేవుడు నాకు చూపించాడు. హల్లెలూయా. మరి ఆ విధంగా దేవుని యొక్క ఆ యొక్క విధానం మనము కాదు కానీ భరించేది. ఈ పోరాటం అంతా నువ్వు బాధపడుతున్నావు అనుకుంటున్నావా, నువ్వు ఇబ్బంది పడుతున్నావు అనుకుంటున్నావా? నువ్వు కాదు, మరి నీలో దేవుడి ఆత్మ రోధిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. మన పక్షంగా ఉచ్చరింపశక్యం కానీ మరి మూలుగులతో ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. హల్లెలూయా. కాబట్టి ఏ విషయంలో సరే మనము ఏడుస్తున్నాం, బాధపడుతున్నాం అని అంటే నీలో నుంచి ఆయన రోధిస్తూ ఉన్నాడు నీతో పాటు కలిసి. హల్లెలూయా. ఆయన ప్రేమను జ్ఞాపకం చేసుకో, ఆయన కృపను జ్ఞాపకం చేసుకో. ఈ పోరాటాల్లో మరి దేవుని గుణలక్షణాలని ధరించుకుంటూ ఆయన ఆత్మ ఫలాల్లో కొనసాగిపో. ప్రార్థన చేసుకుందాం. ఈ కొద్ది మాటలో దేవుడు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. ఈ సమయంలో ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనాపూర్వకంగా ప్రభు కొరకు మరి మనం నిలబడదాం. ప్రార్థనాపూర్వకంగా ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేద్దాం. దేవుడు నమ్మదగిన వాడు. మరి ఆయన గొప్ప 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 కార్యాలు నీ కొరకు చేసే దేవుడు. మరి ఎందు నిమిత్తం ఈ మాటలు ఈ రీతిగా ఈ వర్తమానం మరి చెప్పబడిందో మరి ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనాపూర్వకంగా దేవుని గుణలక్షణాలు ప్రార్థించండి. దేవుని గుణలక్షణాలు నీవు ధరించుకోవాలి. మరి ధరించుకోవాలి అనే మాట, ఇక్కడ ధరించుకోవాలి అనే మాట చెప్పడానికి గల కారణం ఏంటంటే మరి వస్త్రాలు అనుదినం ఉండవు కదా, మారుతూ ఉంటాయి. అట్లాగే మనుషులు కూడా కాలానుగుణంగా మారిపోతూ ఉంటారు. దేవుడు నిత్యం అలా ఉంటాడు, కానీ మరి మనుషులు పరిస్థితులు బట్టి మారాల్సిన పరిస్థితులు ఉంటున్నాయి లోకంలో. మనం ఎంత అవునన్నా కాదన్నా వాతావరణాన్ని బట్టి, వ్యక్తులను బట్టి, మనుషులను మెప్పించడానికో ఒప్పించడానికో, మనుషులను గాయపరచకుండా ఉండడానికో, మనకు ఎటువంటి గొడవలు లేకుండా చూసుకోవడానికో, లేకపోతే మన పని సక్రమంగా కొనసాగించుకోవడానికో మనం ఏదేదో తిప్పలు పడుతూ ఉంటాం, ఏదేదో ఇబ్బందులు పడుతూ ఉంటాం. కానీ ఆ క్రమంలో వాస్తవికత, నీలో ఉన్నటువంటి దైవిక వాస్తవికత గుణలక్షణాలు ఏమాత్రం తొలగిపోకూడదు. నీలో బేసిక్ పాయింట్స్ అనేటువంటి ఏమాత్రం కూడా తొలగిపోవడానికి వీల్లేదు. నువ్వు ఏ ఉద్దేశం చొప్పున ఒకవేళ నువ్వు మనుషుల్ని ఒప్పించడానికో, మెప్పించడానికో, ఎవరినో గాయపరచడానికి ఉండడానికో
కొన్ని పనులు చేస్తే చేయొచ్చేమో కానీ మరి నీకున్న ప్రతిష్ట, నీకున్నటువంటి పిలుపు, నీకున్నటువంటి ఆ యొక్క ప్రత్యేకత, నీకున్నటువంటి ఆ యొక్క ప్రభువులో ఉన్నటువంటి ఆ ఉన్నతమైన స్థితి కోల్పోవడానికి వీల్లేదు. దేవుని సన్నిధిలో ఎక్కడున్నా ఎస్తేరు మరి ఆ యొక్క అన్య దేశంలో కూడా దేవుని నామాన్ని మహిమపరిచింది. మరి దానియేలు, షడ్రకు, మేషకు, అబేద్నెగోలు వారు చెరసాలలో ఉన్నారు, వాళ్ళు బానిసత్వంలో ఉన్నారు, కానీ వారు ఉన్న స్థలంలో దేవుని నామాన్ని మహిమపరిచారు. దేవుడు సంస్థానాలన్నింటికీ వారిని తలగా ఉంచాడు, శిఖరంగా ఉంచాడు. దేవుని సన్నిధిలో మనం ఉన్న స్థలంలో దేవుని సృష్టికి నమ్మకంగా ఉంటే బానిసత్వం ఎవరికి ఇష్టం? బానిసత్వం ఎవరికి ఇష్టం కాదు. ఈ లోకంలో కష్టం అనేటువంటిది ఎవరికి ఇష్టం కాదు. కానీ దేవుని సన్నిధిలో మనం ఉన్న ఈ పరిస్థితుల్లో దేవునిలో మనం ఆయా పరిస్థితులకు విధంగా కొట్టబడుతున్నప్పటికీ కూడా మనకు దేవుడు ఇచ్చిన వాస్తవిక ఆ రక్షణని ఏమాత్రం కూడా నిర్లక్ష్యం చేసుకోకూడదు. ఆ యొక్క వాస్తవిక గుణలక్షణాలని ఏమాత్రం కూడా జార విడిచుకోకూడదు. అవి నిన్ను వెళ్ళిపోతా ఉన్నాయంటే మళ్ళా నువ్వు ధరించుకోవాలి. సజీవ యాగముగా నిన్ను సమర్పించుకోవాలని వాక్యం చెప్తుంది. సజీవ యాగం అంటే కదిలే ఆ యొక్క బలి అనమాట. ఒక రకంగా మన భాషలో చెప్పాలంటే మరి అది కదులుతూ ఉంటుంది. కదులుతున్నప్పుడు ఏమవుతుంది, కొన్నిసార్లు కొన్ని పరిస్థితులు మారుతూ ఉంటాయి కదా. దేవుని సన్నిధిలో జీవించాలి. ఇప్పుడు లోకం నీ నుండి మరి యాగం చేయబడి క్రీస్తు జీవం నీ నుండి వెల్లడి కావాలి. మరి కాబట్టి దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ఈ సమయంలో ప్రభువా, నీ ఆత్మ చేత, నీ శక్తి చేత నన్ను నింపు, నీ బలమైన అభిషేకం చేత నింపు, నీ కృపాకాంతుల తోడుగా ఉంచు, నీ ప్రభావం చేత నింపమని ప్రార్థన చేస్తున్నాం. నీ కృపలో భద్రపరచు, నీ కృప మహదైశ్వర్యం చొప్పున ప్రభా, నీ కృప మహదైశ్వర్యం చొప్పున ప్రభు మా యొక్క ప్రతి అవస్థలు తీర్చుమని ప్రార్థన చేద్దాం. ప్రభా, నీ ఆత్మ చేత నన్ను నింపు, నీ శక్తి చేత నింపు, నీ గుణ లక్షణాలు నాకు దయచేయమని ప్రార్థన చేయి. సహోదరుడు, సహోదరి, వాస్తవంగా ఈ లోకంలో మనం జీవించాలని అంటే జీవించలేము. లోకంలో మరి ఒక పరిశుద్ధ జీవితం జీవించడానికి అయితే లోక విధంగా చూసుకుంటే జీవించలేము. కానీ ప్రభు యొక్క ఆత్మని బట్టి, ప్రభు యొక్క పరిశుద్ధాత్మ శక్తిని బట్టి నేను చెప్తున్నాను, పరిశుద్ధాత్మ సహాయం ద్వారాగానే, పరిశుద్ధాత్మ దేవుడి సహాయం ద్వారాగానే, ఆయన సన్నిధిలో ప్రార్థించడం ద్వారాగానే, ఆయన సన్నిధిలో వేడుకోవడం ద్వారాగానే మన జీవితాలు ఆయనకి ఇష్టకరంగా మార్చబడతాయి, ఆయనకి అనుకూలంగా మారిపోతాయి. ప్రార్థన చేద్దాం. దేవుని సన్నిధిలో ప్రభు, నీ ఆత్మ చేతను నింపు, నీ శక్తి చేతను నింపు తండ్రి. నీ కొరకు జీవించాలి తండ్రి. ఈ లోకంలో నీ నా మహిమార్థమే జీవించడానికి కృప దయచేయి. పరిశుద్ధాత్మ శక్తి చేత నింపమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీ కృపలో భద్రపరచమని ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధాత్మ శక్తి చేత నింపమని ప్రార్థన చేస్తున్నాం. నీ కృపలో భద్రపరచమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రభువా, నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నీ కృపలో భద్రపరచండి. నీ కలవరసుల దగ్గరికి వస్తున్నాం తండ్రి. మేమైతే ప్రభా ఈ లోకంలో నమ్మకంగా నమ్మకస్తులము కాదు తండ్రి. మేము అవంటికైతే ప్రభా తండ్రి సన్నిధిలో నమ్మకస్తులము కాదు తండ్రి. నిన్ను బట్టి, నీ సన్నిధిలో ప్రభా, నీ నామమును బట్టి నీ కృప కొరకు వేడుకొనుచున్నాం తండ్రి. నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం ప్రభా. మేము నమ్మదగని వారు అయినప్పటికీ కూడా తండ్రి, నీవు నమ్మదగిన వాడవై ఉన్నావు. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నేను ప్రభా, మేము నమ్మదగని వారమైనప్పటికీ కూడా తండ్రి, నీవు నమ్మదగిన వాడవై ఉన్నావు తండ్రి. ఆ యొక్క తండ్రి ఉద్దేశంతో నీ పాదాల చెంత చేరి ప్రార్థిస్తున్నాం ప్రభువా. నీ సన్నిధిలో నమ్మకస్తులుగా మమ్మల్ని మార్చమని ప్రార్థన చేస్తున్నాం. యథార్థవంతులుగా మార్చమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. పరిశుద్ధత, పవిత్రతలు ఎదిగింపచేయమని ప్రార్థన చేస్తున్నాం. మా యొక్క సాక్ష్య జీవితాన్ని మార్చమని ప్రార్థన చేస్తున్నాం. ఆత్మీయ జీవితాన్ని మార్చమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. తిరుగుబాటు స్వభావం తొలగించమని ప్రార్థన చేస్తున్నాం. ప్రతి విధమైనటువంటి ప్రభావ తండ్రి, ప్రభావ అపవాది కార్యాలన్నీ కొట్టివేయమని ప్రార్థన చేస్తున్నాం. అపవాది శోధనలన్నీ కొట్టివేయమని ప్రార్థన చేస్తున్నాం. సంఘముగా తండ్రి, పరిశుద్ధ విశ్వాస సమూహముగా జీవించడానికి ఉన్న అవరోధాలు తొలగించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. భూమి మీద నీ చిత్తం జరిగించడానికి ఉన్న ఆటంకాలు తొలగించండి తండ్రి. పరిశుద్ధ జీవితం, పవిత్ర జీవితం ప్రభా జీవించడానికి ఉన్న ఆటంకాలు తొలగించండి ప్రభా తండ్రి.
నీ శక్తి దయచేయమని ప్రార్థన చేస్తున్నాం, బలము దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దినం బలపరచబడడానికి తండ్రి ఈ ఉపవాస ప్రార్థనలు చేస్తున్నాం తండ్రి. ప్రభువా మమ్మల్ని బలపరచమని ప్రార్థన చేస్తున్నాం. ఈ ఉపవాసాల యొక్క ఉద్దేశాలన్నీ నెరవేర్చమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీకు యోగ్యంగా మేము మార్చబడడానికి సహాయం తెచ్చి, నీకు ఇష్టకరంగా మేము మార్చబడడానికి సహాయం తెచ్చి తండ్రి. ప్రభువా నీ చిత్తానుసారంగా మా జీవితాలు మార్చమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రభువా నీవే అద్భుతం జరిగించిన తండ్రి. పరిశుద్ధత విషయంలో ప్రభువా తండ్రి సంపూర్ణతకు మమ్మల్ని ఎదిగింపచేయమని ప్రార్థన చేస్తున్నాం. పరిపూర్ణతకు ఎదిగింపచేయమని ప్రార్థన చేస్తున్నాం. నమ్మకమైన సాక్షులుగా మమ్మల్ని వాడుకోమని ప్రార్థిస్తున్నాం. నమ్మకమైన సాక్షులుగా ప్రభు మార్చుకోమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీ సాక్షార్థమైన నిలుపుకోమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రభువా నీ సంచకరుని ఆత్మను ప్రభువా నీ సంచకరుని నీ ఆత్మను కుమ్మరించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. పరిశుద్ధ జనాంగంగా స్థిరపరచు తండ్రి. పరిశుద్ధ జనాంగంగా స్థిరపరచమని ప్రార్థన చేస్తున్నాం. నీ కొరకు నమ్మకస్తులుగా యథార్థవంతులుగా మార్చమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. యథార్థవంతులు దేశంలో స్వతంత్రించుకుంటారని వాక్యం చెప్తుండగా నీ నిత్య రాజ్యాన్ని స్వతంత్రించుకున్నట్లుగా ప్రతి ఒక్కరిలో యథార్థత దయచేయండి తండ్రి. ప్రతి ఒక్కరిలో పరిశుద్ధతలో ఎదిగింప చేయమని ప్రార్థన చేస్తున్నాం. దాని కొరకు కావాల్సిన ఈ పరిశుద్ధాత్మ శక్తి చేత నింపండి తండ్రి. ప్రభు దాని కొరకు నేను లోతను ఒప్పుకోలు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభా తండ్రి ఒప్పింపజేసి నీ ఆత్మను కుమ్మరించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీవే సహాయం దయచేయండి తండ్రి. బలపరచమని ప్రార్థన చేస్తున్నాం. నీ వాక్యానుసారమైన జీవితం దయచేయండి. నీ వాక్యానుసారమైన నడిపింపుని దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా నేను తండ్రి నీకే స్తోత్రాలు తండ్రి, నీకే స్తోత్రాలు. వదులుకోవాల్సిన వాటిని వదులుకోవడానికి సహాయం దయచేయండి. పట్టుకోవాల్సిన విషయాలను పట్టుకోవడానికి కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఏది విడిచిపెట్టుకోవాలో తండ్రి, ఏది పట్టుకోవాలో దాని కొరకు గ్రహింపు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీవే అద్భుతం జరిగించండి, ఆశ్చర్యకార్యం జరిగింది, వివేచన దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. జ్ఞానం ఇచ్చి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. జ్ఞానాత్మ చేత నింపండి తండ్రి. ఒక్కొక్కరిని దర్శించి ప్రభావ బలపరచు తండ్రి. వెత్తబడిన వాక్యం నీరు కట్టి ఫలింప చేయండి తండ్రి. వెత్తబడిన వాక్యం నీరు కట్టి ఫలింప చేయండి తండ్రి. ప్రభా నీ కొరకు నమ్మకమైన సాక్షులు నిలబెట్టుకోమని ప్రార్థన చేస్తున్నాం. నీ ప్రేమలో అభివృద్ధి చెందింప చేయండి తండ్రి. సంఘాన్ని నీ కనికరంలో అభివృద్ధి చెందమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఏక మనసు ఏకాత్మ దయచేయ తండ్రి. ఏక మనసును ఏకాత్మను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభా పరిశుద్ధాత్మ శిక్షత నింపి నీ నాయకత్వంలో జరిగించుకోమని ప్రార్థన చేస్తున్నాం. నీ నాయకత్వము దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీ పరిశుద్ధాత్మ కృమరింపును దయచేయండి. నీ కృపలో భద్రపరచు ప్రభువా. నీ కృపలో భద్రపరచు. నీ సన్నిధి పరిస్థితి తోడుగా ఉంచుతాను. నీ ఆత్మకార్యం జరిగించమని ప్రార్థన చేస్తున్నాం. నీ కృపలో భద్రపరచండి తండ్రి. నీ పరిశుద్ధాత్మ శక్తి చేత నింపండి తండ్రి. నీ సిరిలో ఇచ్చిన ప్రతి ఆశీర్వాదాన్ని ప్రభా స్వతంత్రించుకున్నట్లుగా ఒకరిని బలపరచు తండ్రి. స్వతంత్రించుకున్నట్లుగా ఒకరిని బలపరచండి తండ్రి. ఉపవాసం ఉంటున్న ప్రతి ఒక్కరు తండ్రి నన్ను నీ స్వారూప్యం ప్రతి ఒక్కరికి దయచేయండి తండ్రి. నీ సన్నిధి ప్రతి ఒక్కరు అనిపించడానికి సహాయం దయచేయండి ప్రభా. నీ ఆత్మ చేత నింపండి తండ్రి. నేను నీకే స్తోత్రాలు. నీ శక్తి చేత నింపండి ప్రభా. అది ఒక చేతులు ఎదురు ప్రార్థిత ప్రభా. నీ శక్తి చేత నింపండి తండ్రి. నీ బలమైన అభిషేకం చేత నింపండి తండ్రి. తద్వారా ప్రభా నిన్ను సంతోషపెట్టే జీవితాలు ప్రభా ఈ లోకంలో జీవించడానికి సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. నీ చిత్తం మాత్రమే మా జీవితంలో నెరవేర్చబడడానికి సహాయం తెచ్చి, మా ఉద్దేశాలు మా తలంపులు కాదు నేను తండ్రి, నీ వాక్యం నెరవేర్చబడడానికి సహాయం తెచ్చి, నీ చిత్తం నెరవేర్చబడడానికి సహాయం తెచ్చి, నీ రాజ్యం భూమి మీద కట్టబడడానికి ప్రభా, నీ రాజ్యం ప్రకటించబడడానికి తండ్రి నేను అనేకులకు నీ యొక్క ప్రభా స్వార్థ అందినట్లుగా మంచి మాదిరి చేత ఒక్కొక్కరు నింపండి తండ్రి. మంచి క్రమంలో ఒక్కొక్కరు నడిపించు తండ్రి. నేను తండ్రి మంచి ఉపదేశ క్రమంలో ఒక్కొక్కరు నడిపించు తండ్రి. నీకే స్తోత్రాలు. ఒక్కొక్కరిని దర్శించమని ప్రార్థన చేస్తున్నాం. ఒక్కొక్కరిని దీవించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. బలపరచమని ప్రార్థన చేస్తున్నాం. హల్లెలూయా 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 హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు. ప్రతి విధమైన అనారోగ్య అస్వస్థతల నుంచి విడుదల దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ప్రతి విధమైనటువంటి అస్వస్థత నుంచి విడిపించు ప్రభువా. ప్రతి విధమైనటువంటి శారీరక బలహీనతల నుంచి విడుదల దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రతి విధమైన మనిషి హెచ్చల నుంచి విడుదల దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ప్రతి ఒక్కరిని బలపరచండి, స్థిరపరచండి తండ్రి. ఎవరైతే ప్రభా నాయన తండ్రి ప్రభా జీవిత భాగస్వామి కొరకు ప్రార్థిస్తున్నారో తండ్రి అలాంటి బిడ్డలకి ప్రభా చక్కటి తండ్రి నేను ప్రభా జీవిత భాగస్వామి కొరకు ద్వారాలు తెరవండి. చదువుల కొరకు కొంతమంది ఎదురు చూస్తుండగా ప్రభా తండ్రి వారి చదువుల్లో తోడుగా ప్రార్థన చేస్తున్నాం. ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ప్రభా తండ్రి ఉద్యోగాల కొరకు ద్వారాలు తెరవని ప్రార్థన చేస్తున్నాం. గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్న
చేస్తున్న బిడ్డలను దర్శించండి ప్రభా తండ్రి. గర్భఫలం కొరకు ద్వారాలు తెరవని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. నీవే సహాయం దయచేయండి. వ్యాపారాలు చేతి పనుల కొరకు ప్రార్థిస్తున్న బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నేను ప్రభా ఇప్పుడే నువ్వే అద్భుతం జరిగించండి, ఆశ్చర్యకార్యం జరిగించండి. ప్రతి ఒక్కరి జీవితాల్లో ప్రాణాత్మ శరీరాల్లో స్వస్థతను దయచేయండి తండ్రి. ఆత్మీయ జీవితాలు సరిచేయబడినట్లుగా ఏకపరంగా అన్ని విషయాల్లో సరిచేయబడి ప్రతి ఒక్కరు గొప్ప సాక్షులు నిలబడడానికి సహాయం దయచే ప్రభా. ప్రభా నీ ఆత్మ చేత నింపండి తండ్రి, నీ శక్తి చేత నింపని ప్రార్థన చేస్తున్నాయి. ఈ ఆశీర్వాదాల పరిశుద్ధాత్మ ద్వారా ప్రతి ఒక్కరు స్వతంత్రించుకోవడానికి సహాయం దయచే ప్రభా. నీవే బలమైన అభిషేకాన్ని కుమ్మరించి తండ్రి నన్ను ప్రభా నీ ఆశీర్వాదాలను స్వతంత్రించుకునే కృపదాయ చేయి. ఈ ఆశీర్వాదాలను స్వతంత్రించుకునే కృపదాయ చేయి తండ్రి. ఈ ఆశీర్వాదాలను స్వతంత్రించుకునే కృపదాయ చేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈ ప్రార్థన సన్ని చేర్చుకోండి తండ్రి. ఈ ప్రార్థనకు ప్రచిత్రమును దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈ ప్రార్థన యేసుక్రీస్తు నామములో, ఈ ప్రార్థన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోక తండ్రి. ఆమేన్. ప్రార్థన అడిగిన స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. పరిశుద్ధుడా పరిపూర్ణుడా పరిశుద్ధ పాదములకు వందనాలు స్తోత్రాలు. చేరొచ్చిన ప్రతి ఒక్కరిని తాకండి, బలపరచండి. నీ స్పర్శకే ఒక్కరిని తాకమని ప్రార్థిస్తున్నాం. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో సంపూర్ణ స్వస్థత కలుగును గాక, విడుదల కలుగును గాక. ఆరోగ్యం, బలం, శక్తిని దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. సమృద్ధి దీవెన చేత నింపండి. సాక్షార్థమే నిలబెట్టుకోమని ప్రార్థన చేస్తున్నాం. సమృద్ధి దీవెన చేత నింపండి ప్రభా. ఈ ఉపవాస ప్రార్థన ద్వారా తండ్రిని శిలువలో ఇచ్చిన ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకున్నట్లుగా ప్రభా తమ తాను తగ్గించుకుని ప్రభా తమ చెడు మార్గంతో విడిచిపెట్టి ప్రభా తనని సరి చేసుకుని నీ వైపు తిరుగుతున్న ప్రతి ఒక్కరి జీవితాల్లో ప్రభా ఆరోగ్యము, ఆశీర్వాదము, అభివృద్ధి, స్వస్థత ప్రభా నీవే సమృద్ధిగా దయచేసి సాక్షార్థంగా నిలబెట్టుకోమని సమృద్ధి దీవెనల చేత నింపమని ఈ ప్రార్థన యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. పల్లవి చరణం పాడుతుండగా